ఎఫ్ఆర్ఈ వస్తే చాలు సగం పనులు అవే అయిపోతాయి, ఇంకా సగం పనులు మన అప్లైన్ ఎట్లా చెప్తాడు మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేసి. ఓకే. ఎస్. ఆ, ఇంకోటి, తన పిల్లల్ని ఆ, ఈగలు ఎప్పుడు తన పిల్లల్ని సాఫ్ట్ గడ్డిలో పెంచదంట. అంటే గూడు ఉంటుంది కదా, పిచ్చుక గూడు అంటారు కదా, పిచ్చుక గూడు ఎంత సాఫ్ట్గా ఉంటుంది అసలు, ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. కానీ గద్ద ఎప్పుడు కూడా సాఫ్ట్ గూళ్ళలో ఉంటుందంట, కట్టెలు పుల్లలు ఇట్లా వీటి గూళ్ళలో పెడుతుందంట. ఎందుకు అట్లా పెడుతుంది అంటే, అంత పెద్ద గద్ద అది అనుకుంటే ఏ పక్షి గుండెను ఆక్యుపై చేసి సాఫ్ట్ దాంట్లో గుడ్లు పెట్టొచ్చు కదా. కానీ ఎందుకు దాంట్లో పెడుతుంది అంటే అది ఎక్కువ సాఫ్ట్ ఉందనుకోండి, అది ఏమవుతుంది అంటే పిల్లలు తొందరగా గూట్లోంచి బయటికి రావంట. అదే కట్టె పుల్లలు గుచ్చుకుంటా ఉంటే ఏమవుతుంది, తొందర ఎగిరిపోతే ఇండివిజువాలిటీ వస్తుంది. అంటే మనం కూడా మన బాడీకి మన టీం మెంబర్స్ కొంచెం కష్టం పెడదాం. ఓకే, కొంచెం కష్టం. ఎట్లాంటి కష్టం? ఓకే, సేమ్ మళ్ళీ మనీ లేదు నాకు అప్పులు ఉన్నాయి. ఓకే, మీకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి కదా, అందులోకి ఇంకొక 5,000 అప్పు చేయండి. ఓకే, ఆల్రెడీ లక్షల లక్షల అప్పులు ఉన్నాయి, ఇంకొక 5,000 అప్పు చేయండి. మీ లైఫ్ టైం ప్రాబ్లమ్స్ పోతాయి. అంటే ఒక్కసారి మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాగలనని మీరు ఫిక్స్ అయితే హార్డ్ వర్క్ జోన్ ఆటోమేటిక్ వస్తారంట. అంటే వర్కింగ్ జోన్కి మీరే వస్తారు. వర్కింగ్ జోన్కి ఎవ్వరు తీసుకురారు, మీరు ఫిక్స్ అయితే తప్ప. ఓకేనా, మీరు ఒక్కసారి డిసైడ్ అవ్వండి. మీకు బాధ అనిపిస్తలేదు, వచ్చిన డబ్బులు నెలకు ఖర్చు అయిపోతున్నాయి కానీ దాంతో మీరు బాధపడట్లేదు అంటే మీకు కష్టం ఉంది, కానీ మీరు కంఫర్ట్ జోన్లోనే ఫిక్స్ అయినరు. అంటే మీరు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఓకే, మీరు బండి కూడా గుర్తుపెట్టుకోండి. సెకండ్ గేర్ థర్డ్ గేర్లో ఎన్ని రోజులు పోయినా కానీ స్లోనే పోతుంది, పెట్రోల్ ఎక్కువ తాగుతుంది, ఆ విషయం మీద తెలియదు. గేర్ మార్చడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే పెట్రోల్ తక్కువ తాగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. ఓకే, మీ లైఫ్లో గేర్ అంటే ఏది ఉందంటే ఒక ఎఫ్ఆర్ మీటింగే. ఒక్కసారి గేర్ మార్చి చూడండి, మీ బండి మీ జీవితం హై స్పీడ్లో హైవే మీద ఉంటుంది. అంటే బండి మీ కంట్రోల్లో ఉంటుంది, ఖర్చులు తగ్గిపోతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. కానీ మీరు పెట్టాల్సిన ఖర్చు ఒక ఎఫ్ఆర్ కోసమే అనమాట. ఓకే. ఎస్. ఆ, ఈ ఇంకొక క్వాలిటీ ఉంది ఈ ఈగల్కి. అది ఎప్పుడన్నా దాన్ని సోల్మేట్ని వెతుక్కోవాలి అంటే దాని జోడి వెతుక్కోవాలంటే ఏం చేస్తుందంట, పైకి ఎగురుతుందంట. ఓకే, పైకి ఎగిరి ఒకటేసారి కింద పడిపోతుందంట. పడిపోయేటప్పుడు దాని యొక్క ఏదైతే మొగ గద్ద ఉంటుంది కదా, అది అంతకంటే స్పీడ్గా కిందకు వచ్చి అది కింద పడేలో పట్టుకోవాలంట. పట్టుకుంటేనే రేపు పొద్దున సోల్మేట్ అవుతుందంట. అంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు, డబ్బులు లేదు సార్ 4,500 ఎట్లా పెట్టుకోవాలంటే మీ అంత రిచ్గా వాళ్ళు ఆలోచిస్తారో లేదో ఫస్ట్ చూడండి. ఓకే, వాళ్ళకి రూపాయలు కావాలన్నప్పుడు 4,500 చిన్ననే కనిపిస్తుంది. మీరు కూడా రిచ్గా అంటే అంత హైగా చూడండి ఒకసారి వాళ్ళని. ఓకే, వాళ్ళు ఏం చేస్తుండ్రు అంటే ఈ 4,500 మీద ఫోకస్ చేసి ఈ రాబోయే రూపాయలని రానియకుండా చేస్తుర్రు. ఓకేనా, మరి ఎట్లా ప్రమోట్ చేయాలి సార్? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎఫ్ఆర్ని ఎట్లా ప్రమోట్ చేస్తారంటే ఇంటికి పోతారు, మాట్లాడతారు, లైఫ్ మారుతుంది అని చెప్తారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక జూమ్ పెద్ద మీటింగ్ కానీ వీక్లీ మీటింగ్ కానీ ప్రమోట్ చేయరు. ఓకే, వీక్లీ మీటింగ్ ప్రమోట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ మంత్ అంతా మీరు ఏ వీక్లీ మీటింగ్ పోయినా సరే ప్రతి ఒక్క దగ్గర నేను సక్సెస్ ఎట్లా అయినా అని ప్రతి ఒక్క లీడర్ చెప్పే విషయం ఏంటంటే నేను ఈ మీటింగ్ పోతేనే సక్సెస్ అయినా. ఓకే, ఇంతమంది చెప్పినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది, అరే వీళ్ళు ఇన్ని లక్షలు తీసుకుంటారు, వీళ్ళు చేసిన పనికి ఒక్క మీటింగ్ అంట, నేను పోయి వస్తా ఒకసారి నేను కూడా చూస్తా, ఏమైతుందో చూద్దాం. అసలు 4,500 కదా, ఒక దావత్ చేస్తే అయిపోతాయి, ఒక రెస్టారెంట్ పోతే అయిపోతాయి, నేను కూడా పోయి వస్తా అని వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. కానీ చాలా మంది చేసే తప్పేందంటే చిన్న మీటింగ్ జూమ్ మీటింగ్ ప్రమోట్ చేయకుండా డైరెక్ట్ పెద్ద మీటింగ్ ప్రమోట్ చేస్తారు. వాళ్ళకి అనిపిస్తుంది అబ్బా 5,000 ఈ మీటింగ్ ఎందుకు పెట్టాలి, ఓకేనా, అంత దూరం వచ్చినాక నేను పని చేయాలి కదా అనిపిస్తుంది. కానీ అంత దూరం ఎందుకు రావాలనే విషయాన్ని క్లారిటీ ఇచ్చేది ఇట్లాంటి జూమ్ మీటింగ్ అండ్ వీక్లీ మీటింగ్స్. ఓకే, ఫస్ట్ మనం ఆ పని చేద్దాం. ఓకే. ఎస్. ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం వస్తే ఇంకా ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఆలోచించకుండా ఏదైనా మన మంచికే. పెద్దలు చెప్తారు కదా, తట్టు తాకితేనే కాలికి బట్ట కడతామని. అంటే దెబ్బ తాకేంత వరకు మనం కాలికి బట్ట కట్టాం కదా. ఓకే, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈగల్ కూడా అదే పని చేస్తుంది. యాక్చువల్లీ ఈగల్కి రెండు ఆప్షన్స్ ఉంటాయి. 40 ఇయర్స్ వచ్చిన తర్వాత, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత రెండు ఆప్షన్స్ ఉంటాయంట. ఒకటి, అది చనిపోవడమా, లేదంటే దాని లైఫ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడమా. ఎందుకు సార్ 40 ఇయర్స్ తర్వాత దానికి చనిపోయే అవకాశం అంటే ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే దానికి అప్పటి వరకు ముక్కు అనేది పెద్దగా అయిపోతుంది, రెక్కలు అనేటివి బరువు అయిపోతాయి. ఓకే, ఎంత రెక్కలు బరువు అయిపోతాయో అది పైకి ఎగరలేదు, ఈజీగా ఎగరలేదు. ముక్కు అనేది పొడవైతే వేరే దాన్ని ఈజీగా వేటాడలేదు. అప్పుడు అది ఏం ఆలోచిస్తుంది అంటే చనిపోవచ్చు. కానీ అది చనిపోకుండా ఒక డ్రీమ్ చేస్తుంది. ఏం డ్రీమ్ చేస్తుంది అంటే సింపుల్గా ఏదైనా ఒక కొండ దగ్గరికి పోతుంది, ఎక్కడ రాని పక్షులు రాని దగ్గర పోతుంది, ఆ కారణం మీద కూర్చుంటుంది, ముక్కును దానికి అదే కొట్టుకుంటుందంట, ముక్కు ఇరిగిపోయి చిన్నగా అయిన దాకా. రెండోది దాని రెక్కలు అదే పీకేస్తుందంట ఆ ప్లేస్లో కొత్త రెక్కలు రావడానికి. ఈ ప్రాసెస్ దానికి 5 మంత్స్ పడుతుందంట, కొత్త రెక్కలు రావడానికి, కొత్త ముక్కు మళ్ళీ రావడానికి. మళ్ళీ దాని తర్వాత అది ఆల్మోస్ట్ ఆల్గా 30 ఇయర్స్ బతుకుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గరకు వస్తే నిజంగా మనం కూడా 30 to 40 ఇయర్స్ జాబ్ చేస్తున్నాం. ఓకే, మనకు కూడా ముక్కు
రెక్కలు పెరిగిపోయినాయి, అంటే కష్టాలు పెరిగిపోయినాయి. ఓకేనా, అప్పులు పెరిగిపోయినాయి. ఓకే, ఈ అప్పులో మీరు కొంచెం ఒక 6 మంత్స్ ఇంకొక కొంచెం కొత్త అప్పు చేసి కొంచెం టైం మీరు పెట్టగలిగితే, ఓకే, రాబోయే 30 సంవత్సరాలు మీరు మళ్ళీ యంగ్ అండ్ డైనమిక్గా, అంటే మంచి రిచ్ పీపుల్ లెక్క మంచి లగ్జరియస్ లైఫ్లో మీరు జీవించవచ్చు అనమాట. ఓకే. ఎస్. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, యాటిట్యూడ్ ఎప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీ యాటిట్యూడే మీరు పని చేయాలా వద్దా డిసైడ్ చేస్తుంది. యాటిట్యూడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీటింగ్ పడ్డది, రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఓకేనా, అబ్బా మళ్ళా మీటింగ్ వచ్చిందా, 5,000 ఖర్చు పెట్టాలి, అబ్బా ఏం నేర్పిస్తాడు గడబోతే గదే సోది ఉంటుంది, ఇదొకటి. ఓకే, కానీ ఈ సోది వినే వేరే వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నప్పుడు ఆ సోది విండి మనం ఎందుకు పోవద్దు. రెండోది, అబ్బా మీటింగ్ మళ్ళీ వచ్చేసిందా, లాస్ట్ టైం నేను నలుగురిని తీసుకుపోయినా, ఈసారి నేను 40 మందిని తీసుకుపోతా. ఓకే, లాస్ట్ టైం నాకు 10,000 చెక్ పెరిగింది, సార్ నేను 40 మందిని తీసుకుపోయి నేను 1,00,000 చెక్ పెంచుకుంటా. అంటే రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఓకే, ఒకటి మీటింగ్ ఎందుకు పడ్డదబ్బా అని అట్లా ఆలోచించవచ్చు నెగిటివ్ టాక్లో. ఇంకొక విషయం ఎట్లా ఆలోచించవచ్చు అంటే, ఈ మీటింగ్ నా కోసమే పడ్డది, నేను నా టీంని తీసుకుపోతా. లాస్ట్ టైం చాలా మంది మిస్ అయ్యారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉండే, వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ ఉండే, అందుకు మిస్ అయ్యారు. ఈసారి వాళ్ళని నేను తీసుకెళ్తా, వాళ్ళకి కూడా నేను ఒక 1,00,000 రూపాయలు ఇప్పిస్తా. ఓకే, చాలా మంది అనుకుంటారు, ఓకే, నేను అప్లైన్ లెక్క అవ్వాలి, అప్లైన్ లెక్క చెక్ తీసుకోవాలని. కానీ అప్లైన్ ఏం పని చేస్తుండే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అప్లైన్ ఏం పని చేస్తాడంటే, గిదే ఎఫ్ఆర్కి వస్తాడు. కానీ ఎట్లా వస్తాడు, ఇప్పుడు ఎఫ్ఆర్యు పడింది, ఆయన టికెట్ బుక్ చేసుకుంటాడు, ఆయనతో పాటు ఒక 10 టికెట్లు ఎక్స్ట్రా బుక్ చేస్తాడు. బుక్ చేసి ఏం చేస్తాడు అంటే, అది ఫస్ట్ అమ్మేస్తాడు, ఒక వారం 10 రోజుల్లో ప్రమోట్ చేసి అమ్మేస్తాడు, మళ్ళీ డబ్బులు తీసుకుంటాడు, మళ్ళీ 10 టికెట్లు బుక్ చేస్తాడు. అంటే ఇట్లా రిపీటెడ్లీ ఒక 5 సార్లు 6 సార్లు రిపీట్ చేస్తే మీ టీంలో కూడా 50 నుంచి 60 మంది వస్తారు. సార్ 10 టికెట్లకి నా దగ్గర డబ్బులు లేవు. ఓకే, గుడ్, 5 టికెట్లు బుక్ చేయండి మీరు ఫస్ట్. ఓకే, ఈరోజు 5 టికెట్లు బుక్ చేయండి 20,000 పెట్టి. ఈ 5 టికెట్లు రేపు ఎల్లుండిలోపు అమ్మేసేయాలి మళ్ళా. ఓకే, అమ్మేస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ టికెట్లు బుక్ చేయడం. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే, మీరు ఎఫ్ఆర్యు రండి అని చెప్తారు, కానీ టికెట్ విషయం చెప్పరు. టికెట్ క్లారిటీగా చెప్పండి, చెప్పిన తర్వాత టికెట్ ఉంది సార్ నేను బుక్ చేసుకున్నా, మీరు డబ్బులు ఇస్తే టికెట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తే, టికెట్లు దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంది. ఓకేనా, అందరు మీ పని చేయొచ్చు కదా. ఓకే, నేను వస్తున్నా, మా భార్యతోని నేను ఇద్దరు వస్తున్నాం. ఓకేనా, ఇట్లా మీరు ప్రతి ఒక్కరు మీరు కూడా ఇద్దరు రండి. ఓకే, మీ లైఫ్ మీకు ఖచ్చితంగా మారిపోతుంది. ఓకే, చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అవకాశాలు లైఫ్లో మనకి ఎప్పుడు రావంట. వచ్చిన అవకాశాన్ని మనము మన ఫ్యూచర్ కోసం ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని వాడుకోవడమే. మీ ముందు వచ్చిన మంచి అవకాశం ఏంటంటే ఎఫ్ఆర్యు. ఓకే, రియల్గా అసలు గ్రేట్ అనిపిస్తుంది. నేను రీసెంట్గా విన్న అన్ని విషయాలు నేను డిస్కషన్ చేయొద్దు, కానీ కొన్ని విషయాలు నేను చెప్తా. ప్రతిసారి ట్రిప్ చూడండి, మీరు ఫారెన్ ట్రిప్పులు మీరు చూస్తుంటే మన తెలంగాణ నుంచి ఎక్కువ ఉంటారు, అందులో విన్నింగ్ టీం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, విన్నింగ్ టీంకి ఫారెన్ ట్రిప్ ఫండ్లు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళు సిస్టమేటిక్గా ఉంటారు. ఓకే, సిస్టమ్ అంటే ఏంటంటే గిదే, గీ మీటింగ్ పోవడమే సిస్టమ్. మీటింగ్లో ఏం చెప్తారో అది నేర్చుకోవడమే సిస్టమ్. లేదు సార్ గీ మీటింగ్ కాదు అనుకుంటే, సింపుల్ ఒకటే చెప్తా, మీ అప్లైన్ ఏం చెప్తే గది చేయండి, మీ అప్లైన్ ఏం చేస్తే గదే చేయండి. మీ అప్లైన్ ఎఫ్ఆర్ఏ వస్తుండా, ఇంకేం మాట్లాడుకుంటే మీరు ఎఫ్ఆర్ఏ రండి, మీ అప్లైన్ రాకపోతే వదిలేసేయండి. ఈ అప్లైన్ అంటే గుర్తుపెట్టుకోండి, మీ యాక్టివ్ అప్లైన్ అంటే మిమ్మల్ని చేంజ్ చేసిన అప్లైన్ కాదు. ఓకే, ఎవరైతే కార్లో తిరుగుతారో, ఎవరైతే ఫారెన్ ట్రిప్ పోతారో, ఎవరైతే లక్షల ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళు మీ గ్రేట్ అప్లైన్ అనొచ్చు. ఆయన ఏం చేస్తే గదే చేయండి, కొత్తగా ఏం చేయొద్దు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్, బ్యాక్ టు ది హోస్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రసాద్. చాలా విషయాలు స్పష్టంగా చాలా విషయాలు క్లియర్ చేశారు. అంటే ఎఫ్ఆర్ ఏంటి, ఎందుకు రావాలా, వస్తే ఏమవుతుంది, రాకపోతే ఏం జరుగుతుంది. ఓకే, చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్తో మీరు స్పష్టంగా చెప్పారు, చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫ్ఆర్యు ఏంటి, ఎందుకు అటెండ్ చేయాలనేది నాకు తెలిసి. తర్వాత మీకు దగ్గర రీజన్స్ ఉండొద్దు చరణ్ రాకపోవడానికి. ఓకే, చరణ్ co-host. సార్ చరణ్ సార్ ఆగే సార్. మీ అందరి దగ్గర కూడా రీजंस అన్ని క్లిयर అయిపోయిండొచ్చు. चरण सर आगे तो एक बार हैंडल्स कीजिएगा। आ गए सर, चरण सर आ गए। आगे हाँ, एक बार कोर्स दे देंगे आपको साहब को। गुड मॉर्निंग चरण भैया। సార్ గుడ్ మార్నింగ్ चरण సార్. सर मेक Good morning, good morning, ఎస్ चरण సార్. जी गुड मॉर्निंग। good morning, good morning. चलो वंडरफुल सेशन स्टार्ट होगा। भैया गुड आप मॉर्निंग भैया, चरण भैया गुड मॉर्निंग। సార్ इंद्रजीत ఎంగండ్ भैया है तो డైనమిక్ प्लीज हैंडल्स कीजिए। మెంటర్ గారు इंद्रजीत గుడ్ भैया है మార్నింగ్. क्या एक बार? इंद्रजीत भैया మార్నింగ్ చరణ్ భాయ్. Good morning, Shabir bhai. సార్ యంగ్ అండ్ డైనమిక్ మెంటర్ గారు గుడ్ మార్నింగ్.
Good morning, Rajeshwar sir. Good morning. ओके चरण भैया भी दुबई में छे इंद्रवीर भैया है मैडम भैया आए तो एक बार हैंड रेस करो. సార్ देखते हो ఎందుకు పిలిచింది సార్ రాలేదు? ఒక్కసారి గ్రేట్ అప్లయన్స్ అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చరణ్ సార్, కుల్కర్ణి సార్ అండ్ రాజేశ్వర్ సార్, గుడ్ సలీం Good మార్నింగ్. సార్. morning. వండర్ఫుల్ సెషన్ అయింది, చాలా జబర్దస్త్ అయింది. ఓకే, వెరీ ఫెంటాస్టిక్. ఏంటంటే ఎఫ్ఆర్యు ఎందుకు రావాలా, అభి ప్రసాద్ ने बात किया था. ప్రసాద్ మన దీనికి ఎఫ్ఆర్యు ఎందుకు రావాలా, ఆలోచన కూడా ఎట్లుంటది జనాలది, అది మార్చుకున్న సక్సెస్ అనేది కాదు. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు మనం ఆ, ఇంకో లీడర్ని పిలుద్దాం. ఓకే, వెరీ డైనామిక్, వెరీ యంగ్ అని చెప్పొచ్చు. ఓకే, హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్నో ఎఫర్లు చూసి, ఎన్నో మీటింగ్లు చూసి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఓకే, దానికి ఎదురొడ్డి సక్సెస్ అయ్యి మన మధ్యన ఉన్న పర్సన్. మీ అందరి గ్రేట్ క్లాప్తో మనం సలీం గారికి వామ్ వెల్కమ్ చెప్దాం. चरण ఈ भैया ఎఫర్ सर से चरण सर से बात करेंगे पहले मैं बाद में बात करूंगा అచ్చా Very- बट आपको पहले అండ్ డిమాండ్. ఓకేనా, దిస్ యూనిట్ షిఫ్టింగ్ టు అవర్ గ్రేట్ అప్లైన్ చరణ్ సార్. ఓకే, చరణ్ సార్ ఆల్రెడీ హీజ్ అ ప్రొఫెసర్, ఆ తర్వాత గోల్డ్ మెడలిస్ట్. ఆయన కానీ ఆయనకు చాలా తిప్పలు పెట్టాను నేను. ఎందుకంటే ఫస్ట్ ఎఫ్ఆర్ వచ్చినప్పుడు ఆయన నాకు చాలా చెప్పారు రావాలా రావాలా అని. అండ్ నేను ఎన్ని విధాలుగా చెప్పాలి, అన్ని విధాలు చెప్పాను రాను అని చెప్పడానికి. ఓకేనా, కానీ మాట్లాడి 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 లాస్ట్కు ఆయన గెలిచాడని ఓడిపోయాను. ఓకేనా, ఏం గెలిచారు ఆయన, నాకు తీసుకుపోగలిగారు, నేను పోనని చెప్పి పోయాను అన్నట్టు అది. ఓకే, థ్యాంక్ యూ చరణ్ సార్. ఆ రోజు మీరు ఫోర్స్ చేసి ఉండకపోతే డెఫినెట్గా ఈ బిజినెస్లో మేము ఉండేవాళ్ళం కాదేమో, వచ్చేవాళ్ళం కాదేమో. రియల్లీ అంత మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి, వెరీ గుడ్ కన్విన్సింగ్ పవర్, ఫ్యాక్ట్ అండ్ ఫిగర్ ముందు పెట్టి అది ఇంకో మాట లేకుండా మాకు క్లోజ్ చేసిన వ్యక్తి అన్నట్టు అక్కడ మీటింగ్ రావడానికి. ఆ, మరి ఈ మీటింగ్ ఎందుకు పోవాలో, దీని అవసరం ఏంటి, కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ప్లీజ్ చరణ్ సార్, వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్ విత్ గ్రేట్ రౌండ్ ఆఫ్ డిజిటల్ క్లాప్స్. Thank you, Kulkarni sir, Salim bhai, Prasad garu, Rajeshwar garu, Shabbir garu, and all leaders, Suresh ji. Good morning. Andarki good morning. So, సమయం దగ్గర వస్తుంది. ఎఫ్ఆర్యు సో ఎఫ్ఆర్యు ఆ పేరులోనే ఉన్నది ఫ్యామిలీ రీయూనియన్ అని. సో వెస్టీజ్ ఒక పెద్ద ఫ్యామిలీ, విన్నింగ్ టీమ్, దాంట్లో చాలా ఫాస్ట్ గ్రో అవుతున్న ఫ్యామిలీ. అండ్ ఫ్యామిలీలో ఎవరున్నారు అంటే ఆల్ డ్రీమర్స్ ఉన్నారు అండ్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు ఆ ఫ్యామిలీలో మనం ఉన్నందుకు మనం కూడా ఒకరోజు సక్సెస్ అవుతాము. ఓకే, సో చెప్తారు కదా మంచి ఎట్లాంటివి ఫ్యామిలీలో మనం ఉంటే అట్లాంటివి సంస్కారం, ప్రవర్తన, ఎడ్యుకేషన్ అదంతా ఆ లెవెల్లోనే ఉంటది. సో మనం విన్నింగ్ టీమ్ ఫ్యామిలీలో ఉన్నాము అండ్ విన్నింగ్ టీమ్ కల్చర్లో మనం ఉన్నాము. సో డెఫినెట్లీ మనం కూడా ఒకరోజు ఆ ఫ్యామిలీ రీయూనియన్లో వెళ్ళి డియుసిడి కావచ్చు. ఓకే, డియుసిడి కావాలి అనే మాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫ్యామిలీ రీయూనియన్ వెళ్ళినప్పుడే స్టార్ట్ అవుతుంది. किसी को भी DUCD जाना है या बड़ा इनकम लेना है, बड़ा रिकॉग्निशन लेना है या बड़ा सक्सेस लेना है, ये डिसीजन कहाँ पे होता है? अगर हम एफआरयू में जाते हैं तो ही होता है. तो एफआरयू हमारा पहली बार का, अगर मैं एफआरयू की बात करूं तो ఫస్ట్ టైం మేము ఎఫ్ఆర్యు వెళ్ళినప్పుడు అసలు వెళ్ళడానికి మా దగ్గర అంత తయారీ లేకుండే. ఎందుకు వెళ్ళాలి, ఇట్లాంటివి మీటింగ్ మేము చాలా చూసినాము, ఆ ఇంకొక బిజినెస్ లో కూడా చూసినాము, ఇంకా మీటింగ్స్ సెమినార్స్ అంటే మా ప్రొఫెషన్ లోనే ఉంటది. రోజు ఒక సెమినార్ అయితేనే ఉంటది మా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో.
కొన్ని సెమినార్స్ మేమే కండక్ట్ చేస్తాము, మేమే అందరికి ఇన్వైట్ చేస్తాము. ఏముంటది అని అట్లా ఆ ఆలోచన మా లోపల ఉంటుండే. हमारे अंदर ऐसा थिंकिंग था कि अरे क्या सेमिनार, पता है ना सब, हम तो रोज सेमिनारों में जाते ही रहते, रोज कोई ना कोई बात करते, उसमें क्या नया क्या है ना सब. तो అసలు వెళ్ళాలా వద్దా అనేటిది డిసిషన్ మా దగ్గర లేకుండే, ఆల్మోస్ట్ నెగ్లెక్ట్ చేస్తున్నాము. నెగ్లెక్ట్ అంటే ఐడియా ఉంది కదా, లైట్ లేలో. ఓకే, సో అట్లాంటివి నెగ్లెక్ట్ చేస్తున్న టైంలోనే మా అందరి యొక్క అప్లైన్స్, ఓకే, ఇందర్వీర్ భయ్య ఉన్నారు అండ్ మీద ఎస్పి బాల్ సాబ్ ఉన్నారు. ఫోన్ చేసి ఆప్కో ఆనా హై అని అన్నారు. అప్లైన్ ఇంత ఫోర్స్ఫుల్లీ ఆనా హై అంటే నో అనలేను మనం. ఓకే, ఎందుకు అంటే అప్లైన్ పట్ల అంత గౌరవం ఉన్నది, అప్లైన్ శబ్దం మీద ఏమంటారు అంత శ్రద్ధ ఉన్నది. సరే, అప్లైన్ చెప్పినారు కదా, ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఓకే, సో మనం ఇక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. వెరీ గుడ్ వర్డ్, నిర్లక్ష్యం చేయొద్దు, వెళ్ళాలి అని డిసైడ్ అయినాము. देखिए हम सिर्फ अपलाइन की बात की वैल्यू रखने के लिए, अपलाइन की बात पे श्रद्धा रख के हम लोग जाने के लिए तैयार हो गए. जाने का उतना कोई मन नहीं था, क्योंकि हमें लगता था बहुत सेमिनार हम देख चुके, ఎన్నో సెమినార్స్ మేము చూసామని. ఓకే, సో ఒకవేళ మీ అప్లైన్ మీకు పిలుస్తున్నారు అంటే చూడండి, మీ గురించి ఆ మీ సక్సెస్ గురించి, లేకపోతే మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ అప్లైన్ మీకు ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారు. సో మీ అప్లైన్ మాట పైన శ్రద్ధ పెట్టండి. నేనంటాను ఆ అప్లైన్ మాటల మీద విలువ పెట్టండి అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారు అది చేయాలి. మేము చేశాము. ఓకే, మా దగ్గర సమయం లేకుండే, మా దగ్గర మెంటల్లీ మేము తయారు లేకుండే, మా దగ్గర మనీ పరంగా అంతా తయారీ లేకుండే, ఇంట్లో సిచ్యువేషన్ లేకుండే, ఓకే, లీవ్ లేదు, ఆఫీస్లో లీవ్ లేదు, కాలేజ్లో. సో ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అసలు వెళ్ళే పరిస్థితి లేకుండే. ఎందుకు అంటే అది హైదరాబాద్ కాదు, అది ఉన్నది న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీ అంటే మినిమం మనకు అక్కడ ప్రోగ్రామ్ ఉంది 3 days, FRU 3 days ప్రోగ్రామ్. అండ్ మనం ట్రైన్లో వెళ్ళాలి, రావాలి, అక్కడ మొత్తం హోటల్ స్టేయింగ్, మళ్ళీ అక్కడ లోకల్ ట్రావెలింగ్, అదంతా ఆలోచిస్తే ఆల్మోస్ట్ 6 to 7 days, అంటే 1 week లీవ్ దొరకాలి అంటే చాలా కష్టమైన పని. అప్లైన్ ఏమన్నారు అంటే ఆప్కే సాత్ కుచ్ లోగోं को లేకే జానా హై, లేకే ఆవ్ అని అన్నారు. ఇంకా మనమే వెళ్ళడం అంత కష్టంగా ఉన్నదంటే ఇంకా కొంతమందికి అంత దూరం తీసుకుపోవాలి, వాళ్ళ ఖర్చులు, వాళ్ళకు లీవ్ దొరకాలి, ఇన్ని రోజులు బిజీ, ఇంతమందికి ఇంత దూరం ఎంగేజ్ చేసుకొని తీసుకువెళ్ళాలంటే ఎంత కష్టమైన పని అని అట్లా అనిపించింది. కానీ ఇప్పుడు ఇచ్చిన టైంలో అందరికి చెప్పడం స్టార్ట్ చేసినాము, చలో ఆప్కో భీ ఆనా హై, ఆయియే, రావాలి రావాలి, మీరు రావాలి, మీరు రావాలి. ఓకే, ఇక్కడ నుంచి అచ్చా ఇమ్మీడియట్లీ రావాలంటే కూడా కుదరదు. అక్కడ 1 month బిఫోర్ నుంచే మనము ట్రైన్ టికెట్ బుక్ చేయాలి. నేను ఇవాళ వస్తానంటే ట్రైన్ టికెట్ దొరకాలి కదా. సో ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేసినామంటే అందరికి చెప్పి వాళ్ళకు తయారు చేసి ముందే 20 days లేకపోతే 1 month ముందే టికెట్ డబ్బులు తీసుకొని ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి, హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుండే. అయినా కూడా కొంతమందికి తీసుకుపోయాము అండ్ ఆ కొంతమందిలోనే చాలా మంది ఇవాళ లాక్స్లో ఇన్కమ్లో ఉన్నారు. ఓకే, సో కట్ షార్ట్ నేను ఏం చెప్తున్నా, ఫస్ట్ ఎందుకు వెళ్ళాలి FRU ప్రోగ్రామ్కి, క్యూ జానా FRU ప్రోగ్రామ్ అంటే, ఓకే, మనం డ్రీమర్స్ ఉన్నాము అండ్ సక్సెస్ఫుల్ డ్రీమర్స్తో మనం కలిస్తేనే మన డ్రీమ్కి పవర్ దొరుకుతుంది. ఓకే, డ్రీమ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఎంత ఉన్నది,
డ్రీమ్ సాధించిన వాళ్ళతో కలిసి వాళ్ళతో నేర్చుకొని ఆ ప్రాసెస్ లో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ ఉన్నది. ఓకే, ఇప్పుడు చూడండి, మా 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 పెద్దోడు ఇప్పుడు కాలేజ్ వెళ్తున్నాడు, మా చిన్నోడు స్కూల్ వెళ్తున్నాడు. ఓకే, సో ఎవరు ఏ స్కూల్లో వెళ్తున్నారు, ఏ కాలేజ్లో వెళ్తారో ఒక రోజు ఆ కాలేజ్లో ఏవైతే ఉన్నది సాధించేది అది సాధిస్తారు. మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజు ఇంజనీర్ అవుతారు. ఓకే, మెడికల్ కాలేజ్కి వెళ్తా ఉంటే 100% ఒక రోజు కష్టపడితే డాక్టర్ అయిపోతారు. లా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు రోజు లా కాలేజ్కి ఒకవేళ వెళ్తున్నారంటే కష్టపడితే ఒక రోజు వాళ్ళు కూడా లాయర్ అవుతారు. సో అట్లనే విన్నింగ్ టీమ్ ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉంటున్న వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా డియూసిడి అవుతారు. మీ కళలు నిజమవుతుంది, మీ ఇన్కమ్ 5 lakhs అబో అవుతుంది. మీరు అనుకునే ఆ డ్రీమ్, మంచి ఇల్లు కావాలి, మంచి కార్ కావాలి, మంచి భవిష్యత్తు పిల్లల గురించి, ఇవన్నీ అక్కడ ఫుల్ఫిల్ అవుతాయి. సో చూడండి, ఎవరైనా ఒక కాలేజ్ జాయిన్ అయినప్పుడు, మెడికల్ కాలేజ్ జాయిన్ అయిన వ్యక్తి జాయిన్ అవుతున్న టైంలో డాక్టర్ లేడు, ప్రాసెస్ తర్వాత డాక్టర్ అవుతారు. ఓకే, జాయిన్ అయినప్పుడు ఒక నార్మల్ స్టూడెంట్ అండ్ కంప్లీట్ అయినప్పుడు 4 years తర్వాత ఒక న్యూ డాక్టర్ అవుతారు. లా కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ అతను లాయర్ లేడు, ఒక నార్మల్ స్టూడెంట్ లాగా ఎంటర్ అవుతారు అండ్ ప్రాసెస్ తర్వాత 4 years తర్వాత లాయర్ అవుతారు. సో ఇక్కడ కూడా ఒక నార్మల్ వ్యక్తి కనెక్ట్ అయ్యి జాయిన్ అయ్యి ఎఫ్ఆర్యూస్ అటెండ్ చేసుకుంటూ పోతే రైట్ 3 years 4 years తర్వాత ఖచ్చితంగా అతను కూడా బ్రాండ్ న్యూ డియుసిడి రికగ్నిషన్ అక్కడ జరుగుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు మాకు అస్సలు 1 hour 2 hours లోనే ఏం తెలిసింది అంటే ఇది టోటల్లీ డిఫరెంట్ మీటింగ్ అని మాకు అర్థమైంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఎన్నో సెమినార్స్ చూసాం కదా, ఇది కూడా అట్లా ఉంటది అని అనుకున్నాము. కానీ 2 hours లోనే అర్థమైపోయింది ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది ప్రోగ్రామ్ ఉన్నది. డిఫరెంట్ అంటే ఎంత డిఫరెంట్ ఉన్నదంటే ఒక 2-3 గంటల తర్వాత మేము కూడా చాలా ఎక్సైటెడ్ అయినాము. ఎక్సైటెడ్ అని మా లోపల కూడా ఒక ఎనర్జీ వచ్చేసింది. అంటే నార్మల్లీ సెమినార్స్ అంటే మేము ఇట్లా కూర్చుంటాము, ఆ స్పీకర్ చెప్తా ఉంటారు, మేము వింటాము, కావాలంటే ఏదో ఒకటి రాసుకుంటాము. కానీ లోపల నుంచి ఆ ఉత్సాహం, एक्साइटमेंट, ठीक है, वहां बैठने के बाद एक्साइटमेंट आना, ये कुछ अलग बात है. और एक पूरा फैमिली एटमोस्फियर, ఫ్యామిలీ ఫ్యామిలీ రీయూనియన్ అన్నాం. ఎంత గొప్ప వ్యక్తి ఎస్పి బారిల్ సార్ని ఫస్ట్ టైం మేము ఆ స్టేజ్ మీద చూసిన తర్వాత, అరే అంత గొప్ప వ్యక్తి ఇన్ని గొప్ప మాటలు చెప్తున్నారంటే రైట్, ఈ సిస్టంలో మనం ఖచ్చితంగా ఉండాలి, మనం కూడా ఆ ఆ ఆ దారిలో వెళ్తే మనం కూడా ఏదో సాధించేది ఉంటది అని అప్పుడు అర్థమైంది. సో ఆ ఒక్క డిసిషన్, అక్కడ తీసుకున్న ఒక డిసిషన్ మా లైఫ్ లో ఇవాళ టోటలీ చేంజ్, టోటలీ మార్పు, టోటల్. ఓకే, సో ఆ డిసిషన్ ఎక్కడ మేము తీసుకున్నాము అంటే ఎఫ్ఆర్యు లాంటివి ప్రోగ్రామ్ లోనే తీసుకున్నాము. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, నా బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, అక్కడ ఉన్న కుల్కర్ణి సార్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, మన అందరి యొక్క అప్లైన్ ఇందర్వీర్ భయ్య బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, ఓకే, ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, సలీం భాయ్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, షబ్బీర్ సార్ టీచర్ ఉన్నారు, ఆ సార్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, అందరి యొక్క బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉన్నది. కానీ ఆ ఫ్యామిలీ యూనియన్ వెళ్ళిన తర్వాత అందరూ సక్సెస్ వైపు ఒక్కొక్క స్టెప్ ఇట్లా 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 ముందుకు వెళ్ళిపోయాము. సో అంత పవర్ఫుల్ ఆ ఎఫ్ఆర్యు ప్రోగ్రామ్ ఉన్నది. సో మీ లోపల సక్సెస్ ఆల్రెడీ ఉన్నది. అక్కడ వెళ్ళిన తర్వాత మాకేం చెప్పారంటే सक्सेस आपके अंदर है, विनिंग टीम आपके सक्सेस को बाहर निकालने के लिए हेल्प करेगा. సక్సెస్ మీ లోపల ఆల్రెడీ ఉన్నది, కానీ ఆ ప్రాసెస్ గురించి విన్నింగ్ టీం మీకు టోటల్ హెల్ప్ చేస్తుంది. అండ్ ఒక రోజు మీరు కూడా బ్రాండ్ న్యూ డియూసిడి అయిపోతే మీకు గ్రాండ్ రికగ్నిషన్ జరుగుతుంది. అసలు జీవితంలో
అట్లాంటివి రికగ్నిషన్ తీసుకోవాలబ్బా, అసలు జీవనం అంటే ఇట్లా ఉండాలి అని అక్కడ అర్థమైంది మాకు. మీరు ఎంతైనా డబ్బులు సంపాదన చేసుకోండి, కానీ ఏ రికగ్నిషన్ విన్నింగ్ టీమ్ స్టేజ్ పైన ఏవైతే దొరుకుతుంది, ఆ ఛత్రి పట్టుకొని ఆ బ్యాండ్ బాజాతో ఎంత ధూమ్ ధామ్తో ఆ ఒక గ్రాండ్ బారాత్ లెక్క ఎప్పుడైతే బ్రాండ్ న్యూ డ్యూసిటీకి తీసుకొస్తారో, వాళ్ళకు వెల్కమ్ చేస్తారు, వాళ్ళ హ్యాండ్ రైజ్ చేస్తారు, వాళ్ళు అంత ఇమోషనల్ అవుతారు. ఇమోషనల్ అయ్యి ఆ ఇమోషన్ తో అందరికి ఏవైతే చెప్తారో మా జీవితంలో ఇంత మార్పు వచ్చిందని, ఆ స్టోరీ అక్కడ చెప్పడం అనేది అది గ్రేట్ ఫీలింగ్. అంటే జీవితంలో అది ఒకటి సాధించాలి, वो जीवन में हमारे जीवन में उस तरीके का सक्सेस लेना, उस तरीके का रिकॉग्निशन लेना चाहिए, ये स्ट्रॉन्ग ड्रीम वहां पे खड़ा हुआ। और देखिए, एक एफआरयू, दो एफआरयू, तीन एफआरयू, चार एफआरयू, पांच एफआरयू के बाद बहुत सारे लोग डीयूसीडी बन चुके हैं। हमारा रिकॉग्निशन भी वैसा हुआ है। इधर जो जितने भी डीयूसीडी दिख रहे हैं उनका रिकॉग्निशन भी हुआ है। क्यों हुआ है? जीवन का सबसे सबसे గ్రాండ్ दिन बोलते हैं ना, जैसा मेरा शादी हुआ था, बारात निकला था, ఎట్లయితే నా నా మ్యారేజ్ అయింది, బారాత్ మేము తీసాము, దానికన్నా 100 టైమ్స్ పెద్ద ప్రోగ్రామ్, 100 టైమ్స్ గ్రేట్ ప్రోగ్రామ్ అది ఉంటుంది. ఓకే, సో అట్లాంటివి రికగ్నిషన్, అట్లాంటివి ఇన్కమ్, అట్లాంటివి లైఫ్ స్టైల్ అండ్ అట్లాంటివి గొప్ప వ్యక్తి ఎస్పి బారల్ సార్ సాన్నిధ్యంలో మనకు సన్మానం జరగడం అనేది, ఇది మొత్తం దానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎఫ్ఆర్యు అటెండ్ చేయడంలోనే. ఓకే, మీరు చూడండి, 3 days మార్నింగ్, ఓకే, మధ్యాహ్నం, ఈవినింగ్, మళ్ళీ రేపు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, మళ్ళీ ఎల్లుండి మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్. అసలు 3 days అబ్బా, అంతగానే ఏం చెప్తారబ్బా అని నేను అనుకున్నా. 3 दिन आखिर ये लोग बोलते क्या है? 1 घंटा 2 घंटे का सेमिनार रहता. ఈ 3 రోజులు పొద్దున అంటున్నారు, మధ్యాహ్నం అంటున్నారు, రాత్రి అంటున్నారు. కానీ నిజంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క స్పీకర్ మాటలు విని అసలు 3 రోజులు ఎప్పుడైపోయినాయి అట్లా అనిపించింది మాకు. అరే 3 दिन खत्म हो गया. చరణ్ సార్, एक मिनट डिस्टर्ब कर रहा हूं मैं. అదే ఇది 500కు రీచ్ అయిపోయింది. దీనికి నేను ఏదైతే లింక్ ఉందో నేను మిలియనర్ లో డైమండ్ 1 సలీం సార్ గ్రూప్ లో వేసాను. నేను మీ గ్రూప్ లోనే పోస్ట్ చేయొచ్చు, ఇంకా కొత్త జనాలకు ఇబ్బంది కాదన్నట్టు అది. एक अपना क्राउड विनिंग टीम में डाल दीजिए, कॉमन ग्रुप. हाँ हाँ, ठीक है, थैंक यू, प्लीज कंटिन्यू कीजिएगा. यस यस यस. సో ఎఫ్ఎఫ్ఆర్యు గురించి మనం మాట్లాడుతున్నాము. అండ్ అక్కడ వెళ్ళిన ఆ 3 days ఎట్లా గడిచిపోయినాయి మాకే తెలియదు, కానీ 3 days నేను, ఇది నా ఫస్ట్ నోట్బుక్. ఓకే, ఇది కనిపిస్తుందా? ఇది ఫస్ట్ నేను మొత్తం ఇట్లా నింపుకొని వచ్చిన, రాసుకుంటూ పోయినా. And నిజంగా ఆ రాసుకున్న ఎన్నో పాయింట్స్ ఇవాళ కూడా 100% అది నిజమైనాయి. ఓకే, ఆ ఒక్కొక్క పాయింట్ మేము రాసుకొని నేర్చుకొని టీంలో చెప్పుకుంటూ మేము ఇవాళ ఈ లెవెల్లో ఉన్నాము. సో చూడండి, ఎఫ్ఆర్యు లాంటివి ప్రోగ్రామ్స్ వలన నేను, మా భార్య, లేకపోతే మా తమ్ముడు కరణ్ అండ్ మా పిల్లలు, ఓకే, మా మొత్తం ఫ్యామిలీలో చాలా మార్పు వచ్చింది, చాలా యూనిటీ వచ్చింది. ఎందుకంటే అక్కడ విన్న మాటలు అది మేము ఇంట్లో వచ్చి డిస్కస్ చేయడము అండ్ అందరికీ చెప్పడము, అండ్ అదే మళ్ళీ టీంలో చెప్పడం. ఓకే, ఇది టీం వర్క్. నేను డియూసిడి కావాలి అనుకుంటే నేను ఒక్కళ్ళే డియూసిడి అయిపోతా, అట్లా కాదు. 16 lines ఉండాలి, మినిమం 6 people, మన 6 legs ఉండాలి అక్కడ. సో ఆ 6 legs కి తీసుకుపోవడం వలన వాళ్ళ లైఫ్ లో కూడా చాలా పెద్ద మార్పు వచ్చింది. అండ్ వాళ్ళ లైఫ్ లో వచ్చిన మార్పు చూసిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీనెస్, అరే మనం ఒక మంచి పనిలో ఉన్నాము, గొప్ప పనిలో ఉన్నాము. तो ఎట్లా ఉన్నదంటే हमारी जिंदगी में बदलाव तो आया ही आया है, लेकिन बहुत सारे लोगों की लाइफ में जो बदलाव आया है वो देखकर बहुत अच्छा लगता है, बहुत अच्छा लगता है. तो
బాటమ్ లైన్ ఒకటే ఉన్నది. ఓకే, మీరు మీ లైఫ్ లో ఎంత స్థాయికి వెళ్ళగలుగుతారో అక్కడ మీకు కనిపిస్తుంది. आप अपनी जिंदगी में कितना हाईएस्ट लेवल सक्सेस ले सकते वो आपको वहां पे दिखेगा, और दिखेगा उससे ज्यादा ये है कि मैं वो पा सकता हूं, ये पावर, ये आत्मविश्वास, ये एनर्जी आपको वहां से मिलेगा. నేను ఆ పెద్ద సక్సెస్ తీసుకోగలుగుతాను అని మన లోపల ఒక ఆత్మవిశ్వాసం, ఒక పవర్, ఒక ఎనర్జీ ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడే అవుతుంది. సో ఇప్పుడు డిసైడ్ ఏం చేయాలి? ఎఫ్ఆర్యు అటెండ్ చేయాలి. దాంతో పాటు కొంతమందికి ఎఫ్ఆర్యులో తీసుకురావాలి. అక్కడ ఏమర్థమైంది అంటే, రోజు లాయర్ ఎట్లా అయితే కోర్టుకి వెళ్తారు, రోజు లెక్చరర్ కాలేజ్కి వెళ్తారు, ఓకే, రోజు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తారు. సో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ పీపుల్ రోజు కాదు, అట్లీస్ట్ వారంకి ఒకసారి మీటింగ్కి వెళ్తారు. ఇది మీటింగ్కి వచ్చే బిజినెస్, మీటింగ్ అటెండ్ చేసే బిజినెస్, అండ్ టీంలో మీటింగ్ అటెండ్ చేపించే బిజినెస్. మీరు అటెండ్ చేయండి అండ్ టీంలో అటెండ్ చేపియండి, మీ సక్సెస్ 100% ఉంటుంది. మీటింగ్ అటెండ్ చేసుకుంటూ అందరూ ఓకే, బ్రాంజ్ నుంచి సిల్వర్, సిల్వర్ నుంచి స్టార్, కార్ తీసుకుంటారు, మళ్ళీ క్రౌన్ అవుతారు, హౌస్ ఫండ్ తీసుకుంటారు, రైట్, అండ్ స్టెప్ బై స్టెప్ డియూసిడి అయిపోతారు, లగ్జూరియస్ కార్స్, హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మొత్తం ఇండియా నుంచి అక్కడ లీడర్షిప్ వస్తుంది. అండ్ నేను చెప్తాను, అక్కడ ఓన్లీ బిజినెస్ గురించి అని ఉంటుందని కాదు. मैंने देखा सिर्फ बिजनेस के लिए ही नहीं है, वहां पे पूरा हस्बैंड वाइफ रिलेशनशिप కావచ్చు, టీమ్ ఎట్లా మనం టీమ్ హ్యాండిల్ చేయాలి, మన ఫ్యామిలీ ఎట్లా ఉండాలి, మన పిల్లలతో ఎట్లా ఉండాలి, టీంతో ఎట్లా ఉండాలి, స్పిరిచువల్ వాల్యూస్, నీతి నిజాయితీ, ఓకే, సక్సెస్ స్టోరీస్. ఒక్కొక్క వ్యక్తి స్టోరీ వింటే ఇట్లా ఏడ్చుకుంటాము. అరే, అతనికి ఎన్ని కష్టాలు వచ్చినాయి అయినా కూడా అతను డియూసిడి అయినారు అంటే అసలు నేను ఏం చేస్తున్నా, ఓకే, నాకు అట్లాంటివి ఏం కష్టం లేదు, నేను చేయగలుగుతాను. సో ఒక్కొక్క స్టోరీతో మన లోపల ఏదైతే ఇన్స్పిరేషన్, మోటివేషన్ వస్తుంది, అది మీకు డియూసిడి లాగా తయారు చేస్తుంది. ओके, सो अपने साथ अपने लोगों को, अपने टीम को, अपने मिनिमम 6 लेग्स में 20 लोगों को लाने का आज हम डिसीजन करना है. అండ్ లాస్ట్ ఇంకొక విషయం ఏమున్నది అంటే, ఈ మాట ఆ, ప్రతిసారి మేము చెప్తాము. చూడండి, ఇండియాలో ఎవరైతే టాప్ కోచెస్ ఉంటారో, సపోజ్ మీకు ఒకవేళ క్రికెట్ నేర్చుకోవాలి అని ఉన్నది అనుకోండి, క్రికెట్ కోచింగ్ సెంటర్కి మీరు వెళ్తున్నారు. సో మీ టీచర్ ఒకవేళ టెండూల్కర్ ఉంటే ఎట్లా ఉంటుంది? ఓకే, గల్లీ టీచర్ కాదు, మన బస్తీ టీచర్ కాదు, వరల్డ్ లో టాప్ పర్సన్ టెండూల్కర్ మీ టీచర్ ఉంటే ఎట్లా ఉంటుంది? ఓకే, మీరు యాక్టింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు, సో మీ టీచర్ చిరంజీవి లాంటివి మెగా స్టార్ ఉంటే ఎట్లా ఉంటుంది? మీరు డాన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు, ఇండియాలో టాప్ డాన్స్ డైరెక్టర్స్ ఉంటారు, ప్రభుదేవా కావచ్చు, లేకపోతే సో అట్లాంటివి వాళ్ళు డైరెక్ట్ మీకు టీచింగ్ ఇస్తే ఎట్లా ఉంటుంది? అంటే ఇండస్ట్రీలో ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళతో మీరు నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది? సో ఈ ఇండస్ట్రీలో కూడా టాప్ లో ఉన్న వాళ్ళు అక్కడ వస్తున్నారు మీకు నేర్పించడానికి. అండ్ 100% మీరు లక్కీ. ఒకవేళ ఆ ఒక్క ప్రోగ్రామ్ మీరు అటెండ్ చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్తాను, ఒక రోజు మీ ఇన్కమ్ 5 lakhs, మీ ఆల్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడం అనేది 100% అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి నేను చూశాను, చాలా మందికి మేము తీసుకుపోయినాము. అండ్ మీరు చాలా లక్కీ ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో జరగబోతుంది. మేము ఢిల్లీ పోయినాము, మేము అహ్మదాబాద్ పోయినాము, మేము పూణే పోయినాము, మేము ఇందోర్ పోయినాము, ఎన్ని చోట ఈ प्रोग्राम अटेंड చేయడానికి వెళ్ళినాము. ठीक है, हम अलग अलग शहरों में दूर दूर गए, 1 वीक गए, लेकिन आप सभी लकी है हैदराबाद में हो रहा है. तो आज ही हमारा कर्तव्य ये है कि सबसे पहले अपना टिकट बुक करें और अपने साथ
अपने 6 लेग्स में 20 लोगों के टिकट का तैयारी करें, एटलीस्ट 6 लोगों का टिकट आप बुक करेंगे और उनको तैयार करेंगे, उनको लेके आएंगे, उनको बोलेंगे कि भाई आपको ये 3 दिन स्कूल है, ऑफिस है, आपका प्रोफेशन है, 3 दिन लीव पहले से लगा के रख लो। टाइम बहुत इंपॉर्टेंट, ये जिंदगी बदलने वाला ప్లాన్ आपको ఫ్రీడమ్ దిలా सकता है। ఇవాళ మేము జాబ్ నుంచి ఫ్రీ అయిపోయినాము, ఎందుకు అంటే మేము ఎఫ్ఆర్యు అటెండ్ చేసినాం. ఇవాళ మేము ఏవైతే ఇంట్లో ఉంటున్నాము, పెద్ద ఇల్లు కొన్నాము, 2 కార్స్ తీసుకున్నాము, ఎందుకు అంటే జస్ట్ మేము ఎఫ్ఆర్యు అటెండ్ చేసినాము, అందు గురించి అది ఉన్నది. సో ఇక్కడ ఆల్ లీడర్స్ ఎవరైనా ఇక్కడ ఈ బిజినెస్ లో పెద్దగా సాధించారు అనుకుంటే దానికి బేస్ పాయింట్ ఒకటే ఉన్నది, ఎఫ్ఆర్యు ఫ్యామిలీ రీయూనియన్ ప్రోగ్రామ్ వల్లనే అవుతుంది. ఓకే, సో లాస్ట్ ఒక మాట చెప్పి నేను నా నా పాయింట్ ఎండ్ చేస్తున్నాను. చూడండి, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అంటారు, మంచి వాళ్ళతో దోస్తీ చేసుకోవాలి, మంచి వాళ్ళతోనే సాంగత్యం పెట్టుకోవాలి. ఎందుకు అంటే మంచి వాళ్ళ గుణం మన లోపల వస్తుంది. చెడు వ్యక్తులతో మనము దోస్తి, ఫ్రెండ్షిప్, ఓకే, సో చేసుకున్న మన వాళ్ళు స్నేహితులు మంచి వాళ్ళు కార్ అనుకోండి, సో మనం ఏం చేస్తాము, మనం కూడా అట్లాంటి వాళ్ళే అయిపోతాము. ఏ సాంగత్యంలో మనం ఉంటామో ఆ సాంగత్యం యొక్క ప్రభావం మన మీద 100% ఉంటుంది. ఇది నార్మల్ నేచర్. మీరు ఏ అలవాటు ఉన్న వాళ్ళతో తిరుగుతూ ఉంటారు, మీ లోపల కూడా అదే అలవాటు వస్తుంది. మీరు సక్సెస్ఫుల్ అలవాటు ఉన్న వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటే మీరు కూడా సక్సెస్ అలవాటుల్లో ఉంటారు. మీరు డియూసిడి సాంగత్యంలో ఉంటే మీరు కూడా 100% డియూసిడి అవుతారు. అండ్ ఇండియాలో టాప్ డియూసిడీస్ ఎఫ్ఆర్యులో వస్తారు. సో దానికి స్టార్టింగ్ పాయింట్ ఉన్నది ఎఫ్ఆర్యు ప్రోగ్రామ్. సో ఇప్పుడు మీ అందరికీ నేను ఇన్విటేషన్ ఇస్తున్నా, పర్సనల్ నేను ఇన్విటేషన్ చెప్తున్నా. హైదరాబాద్లో ఇంతమంది డియూసిడీస్ అయ్యారు, హైదరాబాద్లో ఇంతమంది కార్ అచీవర్స్ ఉన్నారు, హైదరాబాద్లో ఇంతమంది 1 lakh ఇన్కమ్ తీసుకున్నారు. సో వాళ్ళందరికీ మేము విట్నెస్ అంటే కళ్ళారా చూసాము మేము. అండ్ వాళ్ళందరి యొక్క జీవితం మారడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏమున్నది అంటే ఎఫ్ఆర్యు ఉన్నది. ఇప్పుడు మీకు కూడా పిలుస్తున్నాము, నెక్స్ట్ మీరున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అటెండ్ చేసి మీతో పాటు ఒక 20 వ్యక్తులకు తీసుకొస్తే 100% ఈ సంవత్సరము, ఓకే, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 100% మీరు మీ ఇన్కమ్ 50,000 నుంచి 1 lakh కావచ్చు. ఇప్పుడు నా ఫోటో నా వెనుక అది క్రూజ్ చూస్తున్నారు కదా, ఓకే, కుల్కర్ణి సార్ వెనుక కూడా క్రూజ్ చూస్తున్నారు. మేము రీసెంట్లీ దుబాయ్ క్రూజ్ పోయి వచ్చాము. సో మీరు కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపల థాయిలాండ్ ట్రిప్ కి రావచ్చు. అండ్ దానికి ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉన్నది అంటే ఎఫ్ఆర్యు ఉన్నది. ఓకే, ఎఫ్ఆర్యు టికెట్ బుక్ చేయండి అండ్ 6 legs లో అందరికి తీసుకొని రండి. అండ్ ఈ సంవత్సరం లోపలే మీకు ఒక ఫారెన్ ట్రిప్ దొరుకుతుంది. దీనికన్నా మంచి ఆఫర్, ఈజీ ఆఫర్ ఏం లేదు. హైదరాబాద్లోనే మీరు అటెండ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. ఓకే, సో చెప్పే విషయాలు చాలా ఉన్నాయి, కానీ నా తరఫు నుంచి నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నా, ఇన్వైట్ చేస్తున్నా, కమ్ జాయిన్ అస్, జాయిన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్, జాయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. ఇది ప్రాసెస్ ఆఫ్ సక్సెస్ ఉన్నది. ఓకే, సక్సెస్ తీసుకోవడానికి ఇది ఒక ప్రాసెస్ ఉన్నది. ఈ ప్రాసెస్ మీరు ఫాలో చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇవాళ మేము సాధించినది ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత అన్ని ఏవైతే ఉన్నాయి, ఓకే, దానికి ఫస్ట్ మా అప్లైన్ ఉన్నారు సాధించడానికి, అండ్ సెకండ్ ఎస్పి బాయల్ సార్, అండ్ థర్డ్ ఎఫ్ఆర్యు ప్రోగ్రామ్. ఓకే, మా అప్లైన్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఎఫ్ఆర్యు ప్రోగ్రామ్ ఉన్నది. సో మీకు కూడా మీ అప్లైన్స్ ఉన్నారు అండ్ ఎఫ్ఆర్యు ప్రోగ్రామ్ ఉన్నది, మీరు కూడా ఇట్లా సక్సెస్ తీసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క, ఓకే, మోర్ దాన్ 600 పీపుల్ ఉన్నారు, అందరూ ఎఫ్ఆర్యుకి రావాలి, మీ టికెట్ బుక్ చేసుకోవాలి. లైఫ్ మారేది ఖాయం అయిపోతుంది, స్టాంప్ దొరుకుతుంది, ఖచ్చితంగా ఉండైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు కుల్కర్ణి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ చరణ్ సార్. మీరు చాలా డీటెయిల్గా దాని ఇంపార్టెన్స్ ఏంటి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పారు. आपको सुनने के बाद మనా करने के लिए कोई ఛాన్స్ ही नहीं है. బట్ ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే హాల్ చిన్నగా ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు, ఎనీ టైం బుకింగ్ క్లోజ్ అయిపోవచ్చు. ఓకేనా? ఆ, అది 20 మంది 50 మంది పక్కన పెట్టండి, ఫస్ట్ మీ టికెట్ బుక్ చేయండి. మీరు వస్తే ఆ తర్వాత మీ కేక్ ప్రమోట్ చేయొచ్చు. बोलते हैं ना, दुनिया की ढूंढने के चक्कर में खुद भूल गए कहते. అది కావద్దు. ఫస్ట్ మీరు బుక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ప్లాన్ చేయండి మీ టీం కోసం. ఓకేనా? ఎస్. కొంచెం స్వార్థపరులు అవ్వాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఓకేనా? స్వార్థంలోనే పరమార్థం ఉంది. టాప్ ప్రయారిటీలో చాలా మంది బుక్ చేస్తున్నారు. మీ బుకింగ్ కూడా అయిపోయి పోస్ట్ చేయండి గ్రూప్లో. థ్యాంక్ యూ చరణ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్యన ఇంకో డైనామిక్ లీడర్ ఉన్నారు. ఓకే. ఆ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో తట్లు తగిలిన, ఓకేనా, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఈరోజు మంచి సక్సెస్ని చూసి చాలా మందికి ఆదర్శంగా ఉంటూ, చాలా మందికి హోప్ ఇచ్చుకుంటూ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. మీ అందరి గ్రేట్ డిజిటల్ క్లబ్తో మీ డిజిటల్ స్క్రీన్ పైన మనము ఆహ్వానిద్దాం మన లీడర్, గ్రేట్ లీడర్ మిస్టర్ సలీం గారిని. ప్లీజ్ సలీం జీ, అంటూ ద డిజిటల్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. చరణ్ సార్ కి, కుల్కర్ణి సార్ కి, ప్రసన్న సార్ కి, రాజన్న సార్ కి, అన్న దీదికి అందరికి. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇవ్వడంతో పాటు మేము డియూసిడి అయ్యే కాబిల్ అంటే ఉంది అని మా లోపల గుర్తుపట్టి మమ్మల్ని పెద్ద మీటింగ్కి ఫస్ట్ గోకురం తీసుకెళ్లారు. ఆ తర్వాత డబ్బులు లేని టైంలో కూడా మమ్మల్ని మీరు ప్రమోట్ చేశారు. ఎఫ్ఆర్యు అనేది రావాలి, గోకురానికి రావాలి ఖచ్చితంగా అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. సో దాని నిర్ణయం తీసుకొని ఆ రోజు వచ్చాము. వచ్చిన తర్వాత మాకు అర్థమయ్యి ఆ తర్వాత మీ బిజినెస్లో మేము ఇక్కడ రాణించగలిగాము. సో అంటే ఒక డ్రైవర్ లాగా చూస్తారు బయట ప్రపంచంలో. డ్రైవర్ అనగానే చిన్న చూపు ఉంటుంది, కానీ మీ మీ ప్రొఫెషన్తో పాటు మీరు ఇంత లెవెల్లో ఉన్నా కానీ మమ్మల్ని మీ లోపల కలుపుకొని తీసుకొని వెళ్ళారు. సో థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి అందరు అప్లయన్స్కి పేరు పేరున. అయితే గోకురంకి అయితే వెళ్ళాము, ఒక నిర్ణయం అయితే తీసుకున్నాము. కానీ ఎఫ్ఆర్యుకి వెళ్ళిన తర్వాత సో ఆ ఎఫ్ఆర్యులో ఏదైతే లోపల ఒకటి వెళ్ళిపోతుంది కదా, నిజంగా మేమైతే ఏడ్చుకున్నాం. అసలు ఎఫ్ఆర్యూలో చూసినప్పుడు ఆ రికగ్నిషన్ చూస్తే ఒళ్ళు ఇట్లా చిలకరించిందన్నమాట, వెంట్రుకలు లేచి నిలబడము. అసలు ఎట్లుండేదంటే ఒక బీపీ డౌన్ అయిన వ్యక్తి ఇక జరసేపు అయితే చచ్చిపోతాడేమో అన్న వ్యక్తిని కూడా తీసుకెళ్ళి మనం ఎఫ్ఆర్యూలో కూర్చుని పెట్టామంటే కథం. ఇక ఆ పవర్ ఎట్లా వస్తుంది, ఆ ఎనర్జీ ఎట్లా వస్తుంది అంటే అట్లా ఉంటుంది అసలు ఎఫ్ఆర్యూ అంటే. సో ఎంత చెప్పినా తక్కువనే ఎఫ్ఆర్యూ గురించి. సో నేను మీరు ఒక్కసారి ఆలోచించండి, మేమున్న సిచ్యువేషన్లో నిజం చెప్తున్న, తినడానికి డబ్బులు లేని పరిస్థితి ఆ టైంలో. సో ఎఫ్ఆర్యూ గురించి అంటే డబ్బులు అసలు ఫస్ట్ టైం మీటింగ్ వెళ్ళినప్పుడు అయితే నా దగ్గర డబ్బులు లేకుండే, కానీ ఒక ఈఎంఐ ఉండేది. అంటే ఒక వెహికల్ అమ్మినప్పుడు ఆ వెహికల్ నా పేరు మీద ఉండే కాబట్టి ఈఎంఐ నా అకౌంట్లో వస్తుండే. ఎవరికైతే వెహికల్ అమ్మానో ఆయన నా అకౌంట్లో వేస్తుండే, ఈ నా అకౌంట్లోకి కట్ అవుతుండే. సో అట్లాంటి టైంలో డబ్బులు లేవు, ఇంకెవరిని అడగలేని పరిస్థితి, ఎవరు ఇచ్చే పరిస్థితికి లేదు. ఈ ఈఎంఐ చెక్ బౌన్స్ అయినా పర్వాలేదు, ఇక లైఫే అయిపోతుంది, ఈ చెక్ బౌన్స్తో ఏం చేసిందన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను ఆ గోకురానికి అప్పుడు వెళ్ళాను. నేను యాక్చువల్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈఎంఐ చెక్ బౌన్స్ చేసుకొని. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులమి ఈరోజు లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. ఎఫ్ఆర్యూకి వెళ్తే ఏమవుతుందంటే నేను ఎఫ్ఆర్యూకి వెళ్ళిన తర్వాత ఒక స్మార్ట్ వర్క్ చేసిన అనమాట. నేను ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండి నిర్ణయం తీసుకొని నేను స్ట్రాంగ్గా చేయగలిగినప్పుడు నేను గిట్ ఒకటే పని చేస్తా అని చెప్పి చాలా మందిని ఎఫ్ఆర్యూకే ప్రమోట్ చేసేవాడిని. ఏమన్నా కానీ ఒక్కసారి మీరు ఎఫ్ఆర్యూ రండి, ఆ తర్వాత మీరు ఆ నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా 1 to 2 year లోపల మీ లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పి గట్టిగా ప్రమోషన్ చేసి తీసుకెళ్ళి ఈరోజు మా టీంలో ఎంతోమంది, మన విన్నింగ్ టీంలో ఎంతోమంది డియూసీడీలు అయ్యారు. అలాంటి ఎఫ్ఆర్యూ ప్రోగ్రామ్ నిజంగా ఎన్ని చెప్పాలి, ఒక్క విషయం అని చెప్తామా, దాంట్లో 3 రోజులలో ఫ్యామిలీతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎట్లా ఉండాలి, టీంతో ఎట్లా హ్యాండిల్ చేయాలి, మంచి మంచి విషయాలు అక్కడ. 1,00,000 నుంచి కొన్ని లక్షలు సంపాదించే వ్యక్తులు మనకు
టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో బయట కనుక చూడండి, చాలా మంది మోటివేషనల్ క్లాసెస్ అని ఏవేవో, నాకు కొందరు అంటే 2 2 లక్షలు ఫీజులు కట్టి సో మోటివేషనల్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుందామని చెప్పి వెళ్తున్నారు. కాకపోతే అక్కడ అనుకున్నంత నేర్చుకోలేరు, కానీ లక్షలలో మాత్రం డబ్బులు పోతున్నాయి. కానీ ఇక్కడ జస్ట్ ఒక 4,500,000 ఖర్చు పెడితే నేర్చుకోవడం కాదు, ఎంతో మందికి నేర్పించవచ్చు, జీవితాలు చేంజ్ అయిపోతున్నాయి. సో ఒక ఎఫ్ఆర్యు గురించి మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు ఢిల్లీకి వెళ్ళే వాళ్ళము, ట్రైన్ బుక్ చేసుకునే వాళ్ళము. ఒక 2 నెలలు ఎఫ్ఆర్యు ప్రమోషన్ పోస్టర్ పడ్డదంటే కథ, మేము ఇక ఎఫ్ఆర్యు ప్రమోషన్ స్టార్ట్ చేసే వాళ్ళము. పోయి తొందరగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళము, తర్వాత ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళము. అంటే ఇప్పుడు టీంలు ఎట్లుంటే ప్రమోషన్ రోజు చేస్తున్నాము, కానీ టికెట్లు అయిపోయి ట్రైన్ టికెట్లు. ఏం చేద్దాం, ఇక లాస్ట్ మూమెంట్లో ఎవరైనా రానికి రెడీగా ఉన్నాడు, అరే ఈయన వస్తే డిసైడ్ అవుతాడు, ఈయన డిసైడ్ అవుతాడు, ఈయన లైఫ్ చేంజ్ అయితే ఈయన ఎట్లా తీసుకోపోవాలి. టికెట్ బుక్ చేసినాం కానీ సీట్ కన్ఫర్మ్ కావట్లేదు. ఏం చేసేవాళ్ళం, మా సీట్ వాళ్ళకి ఇచ్చి మేము కింద పండుకొని పోయేవాళ్ళం ట్రైన్లో. సో ఏడనో ఒకతను అడ్జస్ట్ చేసుకొని అట్లా మేము అంతంత దూరం వెళ్ళి ట్రైనింగ్ మీటింగ్ ఎఫ్ఆర్యు అటెండ్ అయ్యాము. కానీ ఇలా మన అదృష్టం ఎంత బాగుందంటే మన హైదరాబాద్లో మన గడపలోకి ఎఫ్ఆర్యు రావడం జరిగింది. నిజంగా కుల్కర్ణి సార్ వాళ్ళు, చరణ్ సార్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, మేము స్టార్ట్ చేసినప్పుడు ఒకే ఒక స్టోర్ ఉండేది, పెద్ద పెద్ద మీటింగ్లు ఉండేటివి కావు. కానీ వాళ్ళు ఒక విజన్ చూసి ఈరోజు నిలబడి కష్టపడి అందరికీ టీం చేసుకుంటూ పోవడం వల్ల ఇలా హైదరాబాద్లో ఎఫ్ఆర్యు గోకురం లాంటి మీటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. సో మన ఇంటి ముందుకి మన దగ్గరికి ఎఫ్ఆర్యు వచ్చినప్పుడు మనకి ఇంకెంత అవకాశం ఉంది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత కష్టపడ్డా ఢిల్లీకి ఒక వ్యక్తి 10 మంది కంటే ఎక్కువ తీసుకుపోయే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఆయనకి 3 రోజులు ఎఫ్ఆర్యు అంటే మళ్ళీ 3 4 రోజులు రానికి పోనీకే పడుతుండే. కానీ ఈడ ఎఫ్ఆర్యులు మన ఇంట్లో దీన్ని పొద్దున్న లేచి రెడీ అయ్యి మళ్ళీ ఎఫ్ఆర్యు పోయి సాయంత్రం వచ్చి మనం ఇంట్లో ఉండొచ్చు. ఎంత ఎక్కువ మందికి ఇంకా ప్రమోషన్ చేసి తీసుకెళ్ళొచ్చు ఒక్కసారి ఆలోచించండి. ఇంత మంచి ఆ, ఇంత వండర్ఫుల్ సెషన్ గురించి మీరెంత తొందరగా టికెట్ పాసిబుల్ అయితే అంత తొందరగా టికెట్ బుక్ చేసుకోండి. మీకు 4,500 రూపాయలు ఎక్కువ అనిపిస్తున్నాయి అంటే కనుక నేను చెప్తున్నాను, మనం ఏమంటారు, దరిద్ర దేవత అంటారు కదా, అది చాలా దగ్గరలో ఉంది. దరిద్రం అనేది చాలా దగ్గరలో ఉంది. పేదరికం, సారీ, దరిద్రం అనొద్దు, సారీ రాంగ్ వర్డ్, పేదరికం. ఒకవేళ 4,500 ఎక్కువ అనిపిస్తుంది అంటే కనుక పేదరికం చాలా దగ్గరలో ఉంది. ఒకవేళ 4,500 చిన్నగా అనిపిస్తుంది అంటే సో లక్ష్మి అనేది చాలా దగ్గరలో ఉంది, మీ ఆకిట్లో ఉంది. సో ఆలోచించండి, 4,500తో ఏమొస్తుంది ఈ రోజుల్లో. కానీ మీకు ఆడ అనిపిస్తుంది, ఈ సెషన్ విన్నాక అబ్బా ఫస్ట్ డేనే నేను ఎంతో మందిని అడిగాను. నేనేం చెప్పేవాడిని అంటే, మీరు ఎఫ్ఆర్యూకి రండి, ఒకవేళ మీకు నచ్చకుంటే మీ డబ్బులు నేను రెట్టింపు ఇచ్చి పంపిస్తా అని చెప్పేవాడిని. ఫస్ట్ డే వెళ్ళంగానే అడిగేవాడిని, సార్ ఎట్లుంది మరి ఎఫ్ఆర్యూకి వచ్చారంటే, సార్ దీనికి 1,00,000 రూపాయలు పెట్టినా తక్కువ అనేవాళ్ళు. 1,00,000 రూపాయలు పెట్టినా తక్కువ, ఎందుకంటే అలాంటి మెంటర్స్ రాబోతున్నారు అక్కడ నేర్పించడానికి, మొత్తం ఇండియా నుంచి వస్తున్నారు. సో మా డ్రైవర్ మెంటాలిటీతో ఈరోజు మేము ఇంత నేర్చుకొని ఇంత ఎదుగుతున్నాము అంటే జస్ట్ ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్ల వల్ల, ట్రైనింగ్ల వల్లనే. సో అవకాశం వచ్చినప్పుడు లేట్ చేయకండి, ఇమ్మీడియట్లీ ముందు మీ టికెట్ బుక్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే, నా టీంలో ఎవరైనా వస్తే నేను వస్తానని చెప్పి ఆలోచిస్తారు, ఎవరు రాకుంటే లాస్ట్ మూమెంట్లో ఈయనకి ఏదో ఒక రీజన్ వెతుక్కుంటారు. అట్లా చేయకండి. ఈరోజు చూడండి, తంగేలపల్లి శ్రీనివాస్ సార్ కానీ, దాసు సార్ కానీ, వడ్డమాని శ్రీనివాస్ సార్ కానీ, సో ఈ పెద్ద పెద్ద ఎవరైతే ఆల్రెడీ సింహాచారి కానీ, ఎల్కంటి శ్రీనివాస్ గారు కానీ, ఎల్కంటి శ్రీనివాస్ 5,000 రూపాయలు సంపాదించే వ్యక్తి రోజు లక్షలలో తీసుకుంటున్నారు. అంటే ఒక చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కరు ఎఫ్ఆర్యూకి వచ్చిన వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ లెవెల్కి వచ్చిన వాళ్ళే. సో అక్కడికి వచ్చినాక ఒక డ్రీమ్ బిల్డ్ అవుతుంది, చాలా నేర్చుకోవడం జరుగుతుంది. ఎస్, జీవితంలో ఇలాంటి రికగ్నిషన్ ఒక్కసారైనా తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, చూస్తున్నాం కదా ఆల్రెడీ ఫోన్లలో టీవీలలో మనం చూస్తున్నాం కదా అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మేము కూడా నమాజ్ చేస్తాం, ఇంట్లో చేస్తాం, సిచ్యువేషన్ ఉన్నప్పుడు మస్జిద్కి వెళ్తాం, కానీ సంవత్సరానికి ఒకసారి ఈద్గాకి వెళ్తాం, రంజాన్కి, బక్రీద్కి. అదేవిధంగా మీరు గిట వెంకటేశ్వర స్వామిని మొక్తారు, ఇంట్లో మొక్తారు, తర్వాత చిలుకూరుకి వెళ్తారు, తర్వాత తిరుపతికి వెళ్తారు. సో డిఫరెన్స్ ఉంటుందా ఉండదా ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ ఎఫ్ఆర్యు అనేది కూడా మన లోపల ఉన్న మొత్తం నెగిటివిటీని తీసేసి ఇంకెట్లా చేస్తే ఈజీగా అవుతుంది, ఆ లోపల ఆ శక్తిని క్రియేట్ చేస్తే మన లోపల ఉన్న టాలెంట్ని బయటకు తీస్తుంది ఎఫ్ఆర్యు అనేది. మన లోపల ఉన్న పవర్ బయటకు వస్తుంది.
ఇప్పుడు సింపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ మీరు చాలాసార్లు 10 కోర్ స్టెప్స్ విన్నారు. సో ఒక సెకండ్ ఫ్లోర్లో నుంచి మీరు దుంకమని చెప్పామనుకోండి, చాలా మందికి ఏం డౌట్ వస్తుంది? అమ్మ దుంకితే కాలు ఇరగొచ్చు, నడుములు ఇరగొచ్చు, దెబ్బలు తగలవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తారు అసలు. అవునా, అవసరమా అని చెప్పేసి. అదే మీ పక్కన ఒక 10 కోట్లు సూట్ కేసులో పెట్టి సెకండ్ ఫ్లోర్లో కానీ దుంకితే మీవే అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక్క సెకండ్ గిట ఆలోచించారు. మా అంటే కాళ్ళు ఇరుగుతాయేమో, కానీ 10 కోట్లు కదా, మళ్ళీ రిపేర్ చేయించుకోవచ్చు, మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అంటే ఆ విజన్ క్లియర్ అవుతుంది అనమాట. ఎఫ్ఆర్యూకి వస్తే మీ ఫ్యూచర్ ఏముంది, మీ ఫ్యూచర్లో ఏం కాబోతుంది, ఇంకా ఎట్లా చేయాలి. ఇప్పుడు ఎవరికైతే చాలా మంది ఎవరికైనా చెప్పాలంటే, అబ్బా నేను వాళ్ళు ఆల్రెడీ 2 లక్షలు నెలకు సంపాదిస్తున్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను ఏమనుకుంటారో అని చెప్పి భయం ఉండేది. ఉంటుంది అనమాట ఎప్పుడు ఎఫ్ఆర్యూకి పోకముందు. కానీ ఎఫ్ఆర్యూ అటెండ్ అయినాక ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నాకు సీఎం ముందు కూర్చున్నా కానీ నేను ప్లాన్ చెప్తా. ఎందుకంటే సీఎం ఉంటాడు ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఆ తర్వాత గెలుస్తాడు కూడా తెలియదు. కానీ ఆ సీఎం ఉన్న రోజులు ఆయనకు రికగ్నిషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దిగిపోయినాక, అదే మీరు వెస్టిజ్లో డియూసిడి అయితే జీవితాంతం ఇదే రికగ్నిషన్ ఉంటుంది, ఇంకా పెరుగుతుంది. మీరు అక్కడ మీరు బయట ఏం చేసినా కొందరు మెచ్చుకుంటారు, కొందరు తిడతారు. కానీ ఇక్కడ మాత్రం మీ జీవితాంతం ఒకే రికగ్నిషన్ ఉంటుంది. సో ఏ ఇట్లా రకరకాల మన లోపల ఉన్న అసలు పవర్ బయటకు వస్తుంది. సో నాకు అనిపిస్తే ఆ రోజు అనిపించింది, ఆ ఎఫ్ఆర్ గోకులం అటెండ్ అయిన తర్వాత, ఈ రోజు నా ముందర ఎవరిని కూర్చోబెట్టినా నేను ఖచ్చితంగా జాయిన్ చేస్తా, అంత పవర్ వచ్చేసింది నా లోపల. సో అలాంటిది మనకు నేర్చుకోవడం చాలా విషయాలు జరుగుతాయి. ఎంత చెప్పినా తక్కువ ఎఫ్ఆర్ గురించి. లేట్ చేయకండి, ఇమ్మీడియట్లీ మీ టికెట్ బుక్ చేసుకోండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు ఎఫ్ఆర్కి వచ్చారంటే చాలా తొందరగా, అంటే ఇప్పుడు మీరు ₹1,00,000 10 సంవత్సరాలు తీసుకోవచ్చు, సంవత్సరంలో తీసుకోవచ్చు. సో ఎఫ్ఆర్యు లాంటి మీటింగ్ అటెండ్ అయితే చాలా ఫాస్ట్గా మీ ఇన్కమ్ గ్రోత్ చేసుకుంటారు. తొందరగా మీరు ఈ బిజినెస్లో ముందుకెళ్తారు. కానీ చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు 4,500 నా టైం బాగాలేదు అని చెప్పేసి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇయర్ సరికి వాళ్ళు బిజినెస్లో ఉంటారా ఆగిపోతారా తెలియదు. ఎందుకు ఆగిపోతారు అంటే కనుక, ఆయనకు విజన్ క్లియర్ లేదు, చిన్న చిన్న ప్రాబ్లం రావడం వల్ల అవసరం అని చెప్పి వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే ఎఫ్ఆర్యు అటెండ్ అవుతారో వాళ్ళు జీవితంలో వెస్టిజ్ని వదలరు. లేట్ అవుతుండొచ్చు సిచ్యువేషన్స్ బట్టి, కానీ వెస్టిజ్ని వదలరు. ఎందుకంటే వాళ్ళకు ఆ యొక్క మజా చూసి ఆ యొక్క పవర్ తెలిసింది కాబట్టి. సో లేట్ చేయకుండా లీడర్స్, అట్లీస్ట్ మీరు ఫస్ట్ టైం వస్తున్నారు అంటే మీరు ఇమ్మీడియట్లీ టికెట్ బుక్ చేసుకోండి. ఆల్రెడీ వచ్చి ఉన్నారంటే అట్లీస్ట్ మీ టీంలో ఒక 10-15 మందిని ప్లాన్ చేయండి. సో అక్కడికి వచ్చినాక వాళ్ళు మిమ్మల్ని ఆ, ఏమంటారు, చేతులెత్తి దండం పెడతారు, మంచి పని చేసి నాకు ఈ మీటింగ్ తీసుకొచ్చి అని చెప్పేసి. పోయే ముందు ఒక రకంగా ఉంటుంది, పోయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. సో ఏం చేసి తెస్తారో తెలియదు. మా దగ్గర డబ్బులు లేకుండా, నేను చెప్పినా కదా, మన శ్రీనివాస్ సారు ఎఫ్ఆర్ఈ కోనికి డబ్బులు లేకపోతే వాళ్ళ వైఫ్ది పుస్తలు తాడు ఉంటారు కదా, అది కుదబెట్టి తీసుకొచ్చాను. కానీ ఈరోజు ఎంత బంగారం కొంటారు, ఎన్ని ప్లాట్లు కొన్నారు, కార్లు తీసుకున్నారు చూడండి. ఒక్క మాట, నేను అట్లనే అప్పు చేయమని చెప్పి నేను ప్రమోట్ చేయట్లేదు, బంగారం అమ్ముకోమని ప్రమోట్ చేయట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు, అలాంటి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మజ్బూరికి. సో ఆ ఏమంటారు, సాకులు వెతకకండి, తొందరగా మీ టికెట్ బుక్ చేసుకోండి. మా దగ్గర గిట్ట పిల్లలు చిన్నగా ఉండే, మేము గిట్ట ఏదో ఒక ప్లాన్ చేసినాం. ఇప్పుడు నేను గిట్ట రా అంటే మా ఇంట్లో పిల్లలు చిన్నగా ఉన్నారని చెప్పి రీజన్ చెప్పేవాడిని. కానీ ఎప్పుడైతే నాకు పెద్ద విజన్ కనిపించిందో, మా పిల్లల్ని ఏదో ఒకటి ప్లానింగ్ చేసినాం, అత్త వాళ్ళ దగ్గర పెట్టినాము, ఆడ పెట్టినాం, ఈడ పెట్టినాం, ఏదో ఒకటి చేసినాం, కింద మీద పడి మొత్తానికి అయితే పోయినాం. సో పిల్లల సాకులు, 10th సాకులు అది చెప్పకండి. 10th ఎగ్జామ్ ఉందంటారు చాలా మంది, ఎగ్జామ్ మనం రాయం, పిల్లలు రాస్తారు. అట్లా అని చెప్పి నేను వాళ్ళని నెగ్లెక్ట్ చేయమంటలేదు. కానీ ఈ రోజు నేను గిట్ట, ఆ రోజు మా పిల్లలు చిన్నగా ఉన్నారు అని చెప్పేసి నేను గిట్ట ఇంటికాడ కూర్చొని మా వైఫ్ని దాకుండా ఇంటికాడ కూర్చొని పెట్టినుంటే, మేము మీటింగ్ పెట్టేటప్పుడు హఫీజ్పేట్లో మా ఉన్న ఒక్క రూమ్లో బయట గేట్కి మా పిల్లల్ని ఇద్దరిని లోపల పెట్టి, 7-8 సంవత్సరాల పిల్లలు, బయట గేట్కి తాళం వేసుకొని మీటింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం. గంట గంటకు ఫోన్ చేసేవాళ్ళం, ఏం బిడ్డ ఏం చేస్తారు ఏం చేస్తారు అని మాట్లాడేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళం. కానీ ఆ రోజు మా పిల్లలు చిన్నవారని మేము మీటింగ్ రాకుంటే, ఈ రోజు మా పిల్లలు ఏది అడిగితే అది ఇప్పించే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ రోజు మా పిల్లలు ఏం బాధపడ్డారో, ఏం ఇబ్బంది పడ్డారో వాళ్ళకి గుర్తులేదు. కానీ ఈరోజు, సో ఈరోజు మీరు చాలా పిల్లల సాకులు చెప్పి అది చెప్పి చెప్పి పడకండి. రేపు మన పిల్లల డ్రీమ్ గురించి మనం నేర్చుకోనికే వెళ్తున్నాం. సో కాబట్టి ఎఫ్ఆర్ఈ తొందరగా మీరు టికెట్ బుక్ చేసుకోండి. ఈ 2 నుంచి 3 రోజులల్లా హౌస్ఫుల్ కాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్సిమం 80% ఖతం అయిపోయింది. ఈ 2 నుంచి 3 రోజులల్లో టికెట్ ఫుల్ అయిపోతుంది, హౌస్ఫుల్ వస్తుంది, మీరు చూడండి.
ఆ తర్వాత సార్ నాకు ఒక్క టికెట్ సార్, ఒక్క టికెట్ సార్ అంటే ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మీటింగు 3 గంటలు అనుకోండి, ఏడో ఒక దాన్ని కూర్చోబెట్టి వినొచ్చు, కానీ 3 రోజుల ఫంక్షన్ ఖచ్చితంగా కూర్చో ఉండాలి. సో అక్కడ లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ దాటి మనం అక్కడిక్కడ కూర్చోబెట్టడానికి ఉండదు. సో వాళ్ళు సారీ చెప్పేస్తారు. ఆ తర్వాత సెకండ్ సెషన్ వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు. ఆ, కాబట్టి తొందరగా మీ టికెట్ బుక్ చేసుకోండి. మీరు అప్లైన్ చూసుకుంటాడు, అప్లైన్ ఇస్తాడు, ఎట్లన్నా చేశాను అనుకుంటే కనుక అప్లైన్ తను ఉండేటి 2 టికెట్లు వాళ్ళది మేడంది, అది ఇచ్చి ఆయన బయట కూర్చున్న వాళ్ళు చూస్తారు. అంతకుమించి ఏం చేయలేము. తొందరగా మీ టికెట్ బుక్ చేసుకోండి. మీ టీం దిగిట ప్లాన్ చేయండి తొందరగా. టికెట్స్ అయిపోతున్నాయి చాలా తొందరలో. మీరే చూస్తారు 2-3 రోజులలో హౌస్ఫుల్ బోర్డు రాబోతుంది. సో లేట్ చేయకండి. సో ఎఫ్ఆర్ఈ వల్ల మా లైఫ్ మారింది, మీకు సేమ్ అవకాశం ఉంది. మేము చెప్తున్నాం, మాకు ఆ, మా అప్లైన్ చెప్పారు మా లైఫ్ చేంజ్ అయింది. ఇప్పుడు మేమందరం కలిసి మీకు చెప్తున్నాం, మీ లైఫ్ చేంజ్ కావాలి, మీరు గిట్ట డియూసీడీ కావాలి, మీ చెక్ గిట్ట లక్షల్లోకి వెళ్ళాలి. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్. బ్యాక్ టు స్కూల్ కనీస్ సార్. థ్యాంక్ యూ సలీంజీ. చాలా డీటెయిల్గా చెప్పారు. ఓకేనా, సిచ్యువేషన్ ఏముంటుంది, ఓకేనా, ఎలాంటి సిచ్యువేషన్లో డిసిజన్ తీసుకున్న డిసిజన్ ఈరోజు ఇంత మంచి లైఫ్ని ఇస్తుంది అనేది నేను చెప్పే నిజము. ఆ రోజు పిల్లల్ని రీజన్ చేస్తే ఈరోజు పిల్లలకి లైఫ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఓకే, ఓకే. బిజినెస్ మీటింగ్కి రాకపోవడానికి కూడా వాళ్ళే రీజను, రావడానికి కూడా వాళ్ళే రీజన్ చేసినప్పుడే పెద్ద सक्सेस తీసుకోవచ్చు. ओके, चरण सर, सलीम जी कुछ फीडबैक लेंगे? जी सर, जी जी। यस यस। हाँ जी, किन से लेंगे? चलो, लीडर्स तो कैसे ही बात करने वाले ही है, कमिंग डेज में नए लोगों से लेंगे अपन, कहते डी सीडीज कैसे भी उनको बात करना ही पड़ेगा। ओके, यस तो यस सर। बेटर है, आपको फिर बात कराएंगे क्योंकि आप तो स्पीकर बनेंगे। कंटिन्यू करना है। जो नॉन डीसीडीస్ है, आप सारे హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఒక 5-6 మందిని మనం మాట్లాడిద్దాం మనము. नहीं, ये सीरीज चलेगा अभी 3 दिन 4 दिन तक हम इसको लेंगे, क्योंकि हाँ, टाइम अपना बहुत नजदीक आ गया। सही है। तो कल मॉर्निंग है, परसों है, 2-3 दिन कंटिन्यू करके हाँ, आज फिर रात में भी आज बुकिंग। 9 o'clock के लिंक आएगा, उसमें भी आप हाँ ज्वाइन हो सकते हैं लोग, सब लोगों को अपने टीम को भी ज्वाइन कर सकते हैं जो सुबह नहीं आ पाए. అయితే పొద్దున हाँ। రాలేకపోయారో వాళ్ళకు నైట్ కి ప్రమోట్ చేయండి. నైట్ 9 o'clock సేమ్ సెషన్ ఉంటుంది. ఓకే, क्या चरण सर? यस यस यस। है अपने ओके, पास 2 दिन ही, फिर उसके बाद में बोलने का मतलब भी नहीं रहता, टिकट्स नहीं मिलेंगे। सही है. చెప్తాము ఆ, కానీ టికెట్ ఉండాలి కదా, అందు గురించి ఇప్పుడు ఇవాళ ఎవరైతే డిసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళు మాట్లాడండి. నేను ఇవాళ విన్న తర్వాత సార్ నేను రావాలి అని ఖచ్చితంగా డిసైడ్ అయినా, నాతో పాటు ఇంతమందికి తీసుకొస్తాను అని డిసైడ్ అయిన వాళ్ళు చేతు మీ హ్యాండ్ రైస్ చేసి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. सबसे पहले हम बुलाएंगे పరమేష్ को. పరమేష్ గారు మాట్లాడండి మీరు, ఇంకా అన్మ్యూట్ Yes, వచ్చింది. good morning, all leaders. Good morning, my all mentors. సో గుడ్ చాలా మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆసమ్ సెషన్ అండ్ ఫెంటాస్టిక్. ఈరోజు మేము కూడా 2022 సెప్టెంబర్లో మా గ్రేట్ మెంటర్ సలీం సార్ ఎఫ్ఆర్కి పిలిచిన తర్వాతనే మేము స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని బిజినెస్ని ఫుల్ టైంలో వచ్చేటంత దీంట్లో స్టార్ట్ చేసినాం. సో దాంతో నేను వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో లీడర్స్ వచ్చిండ్రు. ఈరోజు 4-5 కార్లు వచ్చినాయి. వీటన్ని పవర్ ఈక్వల్ టు ఎఫ్ఆర్యు. సో ఎఫ్ఆర్యు గురించి ఇప్పుడు టీమ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ అండ్ రాబోయే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో దాని యొక్క టోటల్ రిజల్ట్స్ ఎట్లా ఉండబోతుంది. మేము ఏం చేసినాం మా అప్లైన్ ముందాక సలీం సార్ చెప్పారు. చాలా నా టికెట్ ఈరోజు నేను బుక్ చేస్తున్న, టీంలో ఆల్రెడీ కొన్ని టికెట్లు బుక్ అయిపోయినాయి. సో దీన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తాం. అండ్ ఈవినింగ్ సెషన్ కూడా సో టోటల్ టీం అందరినీ ప్రమోట్ చేసి ఈవినింగ్ సెక్షన్ లో కూడా సో మెంటర్స్ ద్వారా విని ఈరోజు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటూ మా అందరికి మీరు రోల్ మోడల్ ఉన్న విషయం మాకైతే గ్రహించుకున్నాం. కొంత రాని వాళ్ళని ఇంకా నైట్ కూడా కనెక్ట్ చేస్తాం సార్. సో ఎఫ్ఆర్యు అనేది ఆసమ్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అది. సో ఎఫ్ఆర్యు అనే దాన్ని మిస్ చేసుకోకుండా చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ ఎఫ్ఆర్ లో కూర్చోబెట్టడానికి 99% ఇందాక సార్ చెప్పిన 3 days సో మాక్సిమం టికెట్లు అన్ని బుక్ చేసేలాగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆల్ గ్రెంటర్స్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సార్, ఆల్ థ్యాంక్ యూ.
వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు మీ నంబర్ చెప్తే బాగుంటుంది. ఎంతమంది తీసుకొస్తున్నారు ప్లాన్, అది కూడా చెప్పండి, ఫ్యూచర్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. నా టీంలో నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ మినిమం 100 మెంబర్స్ వస్తారు సార్. 100 మెంబర్స్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, నెక్స్ట్ మన మధ్యన కె రమేష్ ఉన్నారు. రమేష్ గారిని అన్మ్యూట్ ఇస్తున్నాను. ప్లీజ్ రమేష్ గారు మాట్లాడండి, మీకు అన్మ్యూట్ వచ్చింది. Good morning, all GP, and I'm very happy to see all LOI's great leaders, and I'm thankful to winning team, sir. Sir, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది సార్. ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాను. అండ్ నేను ఎందుకు ఎక్సైటెడ్ గా ఉన్నానంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ ఐఎమ్ నాట్ దుబాయ్ ట్రిప్ కి అచీవ్ అవ్వలేదు, సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వలేదు, దుబాయ్కి అచీవ్ అవ్వలేదు. సో ఇకపై నుంచి వచ్చే మన వెస్టీజ్ నుంచి ఏదైతే వస్తుందో విన్నింగ్ టీం నుంచి ఎటువంటి ఫారెన్ ట్రిప్స్ మిస్ చేసుకోకుండా ఉండాలంటే నేను ఎఫ్ఆర్ఈ అటెండ్ చేయాలి. నేను ఒక్కనే అటెండ్ చేస్తే కాదు సార్, నేను అటెండ్ చేయాలంటే విత్ నా టీమ్ తో అటెండ్ చేయాలి. సో ఆల్రెడీ నేను నా 9 టికెట్స్ బుక్ చేసిన సార్. నేను ఎందుకు బుక్ చేసిన ఈ టికెట్ ఈ ప్రమోషన్ చేసి అంటే నేను ప్లాన్స్ తో తగ్గించాను, ఓన్లీ ఎఫ్ఆర్ఈ ప్లాన్స్ చెప్తున్నాను సార్. అండ్ ఇంకొకటి నేను ఏంటంటే మన సిఇపి యాప్ ఉంది. సిఇపి యాప్ లో మాక్సిమం డీసీ సెలబ్రేషన్స్ నేను చూస్తూ ఉంటాను. తెంగటిపల్లి శ్రీనివాస్ సార్ కానీ లేకపోతే చరణ్ సాది కానీ తెంగటిపల్లి శ్రీనివాస్ సార్ చెప్పింది ఎంత బాధ ఉన్నా ఎఫ్ఆర్ఈలో సార్ ఏడవకుండా కంట్రోల్ చేసి స్మైలింగ్ తోనే తన బాధనని చెప్పిండు. సో నాకు అలాంటి రికగ్నేషన్ తీసుకోవాలి. ఆ గోల్డెన్ ఛత్రి కింద నేను నా ఫ్యామిలీతో వెళ్ళాలి. సో అలాంటి లైఫ్ తీసుకోవాలి. నేను కూడా 9 మెంబర్స్ తో వస్తున్నాను. 9 మెంబర్స్ ఆల్రెడీ టికెట్ బుక్ అయిపోయింది సార్. నేను ఇంకా రిమైనింగ్ 20 వరకు టార్గెట్ పెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతమందిలో నాకు అవకాశం ఇచ్చేందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. గుడ్ గుడ్ రమేష్ గారు, మేక్ ఇట్ 20. ఓకే, ఎస్ సార్. వెరీ గుడ్. మన మధ్యన భూపతి రెడ్డి గారు ఉన్నారు. ప్లీజ్ భూపతి రెడ్డి గారు, మీకు నేను అన్మ్యూట్ ఇచ్చాను నేను, ఒకసారి మీరు. ఎస్, గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఎల్ఓస్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సో లాస్ట్ టైం ఎఫ్ఆర్ఈకి 4 వచ్చాను సార్. సో లాస్ట్ టైం ఎఫ్ఆర్ఈకి 4 వచ్చాను. ఈసారి ఆల్మోస్ట్ 100+ వస్తున్నాం సార్, 100+. సో ఆల్మోస్ట్ మేము కార్ తీసుకున్నాం. నా టీంలో 3 కార్లు వచ్చినాయి. లాస్ట్ టైం 5% లో వచ్చిన వ్యక్తి ఈ రోజు ఆయన కార్ లో వస్తుంది సార్. ఎఫ్ఆర్ఈకి బ్రాండ్ న్యూ కార్ తీసుకుంటున్నాం. సో ఇదంతా మహిమ ఎక్కడ ఉందంటే ఎఫ్ఆర్ఈ. సో నేను దుబాయ్కి వెళ్ళి వచ్చినాక ఫస్ట్ టైం నాకు గ్రోక్రాన్ తీసుకెళ్లారు. గ్రోక్రాన్కి వెళ్ళినాక ఈ బిజినెస్ లో ఏదో ఉందని ఇక చేస్తే వెస్టేజ్ చేయాలా లేదని లేని మానేసుకొని సో ఫుల్ టైమ్ గా చేస్తున్నా సార్. ఇప్పుడు డైమండ్ లెవెల్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ నా టీం నుంచి 100+ వస్తుంది సార్. టికెట్లు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, ఇంకా కొన్ని బుక్ చేస్తాం సార్. ఆల్రెడీ 100 అయిపోయినాయి. సో మా టీంతో వస్తున్నాం సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు భూపతి రెడ్డి గారు, ఇక్కడ క్వశ్చన్ ఉంది. లాస్ట్ టైం 4 వచ్చిండ్రు, ఓకేనా? ఇప్పుడు 100కి ఎట్లా చేరుస్తుండ్రు? చాలా మంది 4 వచ్చి 2 వస్తున్నారు ఇప్పుడు కొంతమంది, ఓకేనా? మన 4కే 100 ఎట్లా చేశారు మరి మీరు సార్? సీక్రెట్ ఏంటి? ఎందుకంటే కొంతమంది చూస్తున్నా నేను 4 వచ్చి 2 ఒక్కళ్ళు అయినరు, ఓకేనా? 10 మంది 0 అయినరు. మరి మీరు 100 ఎట్లా చేస్తున్నారు మీరు? అంటే నేను ఫుల్ టైమ్ గా చేస్తున్నాం సార్. అంటే బిజినెస్ అనేది తెలుసుకున్నాం సార్. అసలు ఎఫ్ఆర్ఈ అంటే ఫ్యామిలీ ఇంటిగ్రేషన్. నేను ఆల్మోస్ట్ దుబాయ్ లో పనిచేసిన సార్, సౌదీలో పనిచేసిన ఉంటే 1.5 lakhs ఇన్కమ్ వచ్చేది. సో జీవితం ఏం లేదు. ఎఫ్ఆర్ఈకి వచ్చినాక జీవితం మారింది. 4తో కూర్చున్నా. ఆ 4 ఈ రోజు 100 మందిని ప్రమోషన్ చేస్తున్నాం సార్. అందులో అందరం కూడా ఎఫ్ఆర్ఈకి ఎక్కువ రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇందాక గ్రేట్ సలీం సార్ చెప్పారు కదా, సో అదేలాగే వాడుతున్నాం సార్. మీకు నచ్చకపోతే నేను డబ్బులు ఇస్తాను రిటర్న్ మీకు అని అదే మూమెంట్ లో తీసుకొస్తున్నాం సార్. కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తిని కూడా ఎఫ్ఆర్ఈకి తీసుకొస్తున్నాం సార్. దాన్ని సీక్రెట్ అంటే వాళ్ళకి తిరిగి రిటర్న్ డబ్బులు ఇస్తామని చెప్తున్నాం. మాకు సార్ కూడా స్టార్టింగ్ లో చెప్పారు, సలీం సారు. సార్ నచ్చిందా నచ్చలేదా అని అడిగాడు. అడిగితే 4,000 ఈజీ అలా సార్. 4,000 కాదు సార్, 1,00,000 రూపాయలు ఇచ్చిన తక్కువే దీనికి అని చెప్పినాం సార్. సీక్రెట్ అదే సార్. మాకు టీంలో ఏంటంటే మూమెంటం ఎక్కువ జరగాలంటే ఎఫ్ఆర్ఈకి పెద్ద పెద్ద మీటింగ్లకు వస్తే బిజినెస్ లో ఇలా పడతారు సార్. అది ఇక్కడ విషయం ఏంటంటే మీరు చెప్పింది నిజమే. అంటే జనాల దగ్గర టైం లేదు, దానికి ఏమంటారు లీవ్ లేవు, డబ్బులు ఎక్కువ అనిపిస్తున్నాయి, ఒక 50 రూపాయలు టికెట్ పెట్టడమే కష్టంగా ఉంది, అన్ని చెప్తారు కదా, మళ్ళీ గది చెప్తారు కదా అన్నప్పుడు ఏం చెప్తున్నారు మీరు మరి? సార్ దానికి ఒకటే చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు
బయటకు వెళ్తే ఒక సినిమాకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్తే 4,000 కాదు సార్ 10,000 అయినా అయిపోతాయి. కానీ అది జీవితం మారదు. ఈ దానికి వస్తే జీవితం 3 తరాల వరకు జీవితం మారుతుంది. మీ పిల్లలు ఏది అనుకుంటే అది ఇప్పేయగలుగుతారు. లేదంటే మానేసుకుంటే 4,500 పెద్దగా లెక్క అనుకుంటే మీరు జీవితంలో ఏది సాధించలేరు అని ఆ వర్డ్స్ అయితే వాడుతున్నాం సార్. ఇది వాడో తెలీదు. సో కంపల్సరీ ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఒక దగ్గర అవుతుంది కూర్చుకుంటుంది. సో ఆ టికెట్ బుక్ చేసుకుంటారు. నిన్న సార్ రీసెంట్ గా వికారాబాద్ వెళ్ళా. ఆ టైల్స్ మేస్త్రి గనెట్ చేస్తారు. సో సార్ వచ్చేసి 4,500 ఇచ్చేసి బుక్ చేసుకున్నాడు టికెట్. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఇన్ని చేసినా నాకు ఎక్కడ జీవితం మారలే, ఒక్కసారి వచ్చి చూస్తా, ఇంతకాలం చెప్తారు కదా ఒక్కసారి వచ్చి చూస్తా, నా లైఫ్ మారుతుందేమో అక్కడికి వస్తే అనే భరోసాతో వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే మా మీద భరోసాతో కూడా వస్తుంది సార్ ఎక్కువ. ఓకే. ఎందుకంటే మేమున్నాం గెలిపినికి అని రెడీ, మీ ఎంట నేనున్నా పని చేయడానికి రెడీ ఉన్నాను. ఆ భరోసా కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది సార్. దానివల్ల కూడా వస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి భూపతి చెప్పిన విషయాల లోపల రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వారు చెప్పింది విని రావడం కాదు, మనం వినిపించుకుంటూ పోవాలా. ఓకేనా? ఏ మాట ఎప్పుడు కూర్చుకుంటూ తెలియదు, ఆ కూర్చున్నప్పుడు బయటికి వస్తుంది అన్నట్టు అది. ఓకే, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఓకే, వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ. గుడ్. రత్నం హాజీ హాజీ. ఇంకొకటి, ఇప్పుడు భూపతి రెడ్డి అనే వ్యక్తి ఆయన దుబాయ్లో పనిచేశాడు, ఫ్యామిలీని మిస్ చేసుకుంటూ అదే 1,50,000 నుంచి ఫ్యామిలీని వదిలేసి సంవత్సరం 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వ్యక్తి, ఆయనకి అవకాశం దొరికినాక దాని యొక్క వాల్యూ అర్థమైంది. ఇప్పుడు ఎస్, చాలా మంది మనం ఇంటి దగ్గర ఉండి కంఫర్ట్ జోన్ లో ఉండిపోయారు. ఆయనకి ఈ అవకాశం దొరికినప్పుడు ఏం చేసిందంటే, చా పిల్లికి ఆకలిగా ఉన్న పిల్లికి ఎలుక దొరికితే ఎట్లా పట్టుకుంటుందో, నేను ఎన్ని కష్టాలకి బయటికి రావాలంటే నాకు ఎఫ్ఆర్ అని చెప్పేసి ఆ పవర్ తోని ప్రమోషన్ జరుగుతుంది. సో చాలా మంది ఇంట్లో ఉన్నారు, నడుస్తుంది కదా, జీతం వస్తుంది కదా, చూద్దాం అవసరం ఉన్నప్పుడు అనేటోళ్ళు ఇంకా కంఫర్ట్ జోన్ లోకి బయటకు వస్తలేరు. తొందరగా బయటకు వచ్చి ప్రాబ్లం వచ్చిందాక వెయిట్ చేయకుండా ప్రాబ్లం వచ్చింది అనుకుని పని చేస్తే ఇంకా ఎక్కువ మందిని తీసుకురాగలుగుతాము. థ్యాంక్ యూ సార్. సలీం ఇక్కడ ఇంకో మాట ఉంది, అదే బంకర్గా. ఏంటంటే భూపతి వెనక ఒక భయం ఉంది. ఏంటంటే ఒకవేళ నేను జనాలు తీసుకోలేకపోతే, ఎఫ్ఆర్ సక్సెస్ చేయలేకపోతే, అంటే నేను నా మందిని పెంచుకోకపోతే మళ్ళీ దుబాయ్ పనిచేయాల్సి వస్తుంది, మళ్ళీ రెండు ఫ్యామిలీ చూడలేదు. ఎస్ ఎస్ సార్. ఆయన అదే భయం కదా సార్ మీది. ఎస్, పెయిన్ఫుల్ డ్రీమ్ అనుకోండి, ఫియర్ అనొచ్చు. ఓకేనా? అది వర్క్ చేస్తుంది. అందుకనే ఫస్ట్ మీకు పని అవ్వట్లేదు అంటే మీ చేస్తున్న పని లోపల భయం లేకపోవచ్చు, లేదా పెయిన్ఫుల్ డ్రీమ్ లేకపోవచ్చు. ఓకేనా? అందుకని అంటాం దిస్ బిజినెస్ రన్స్ విత్ పెయిన్ఫుల్ డ్రీమ్ అని. అది ముందు ఐడెంటిఫై చేసిందాక ఎంత పెద్ద ఫంక్షన్ ఉన్నా పనికి రాదు. దానిపైన ఫోకస్ చేయండి, అన్ని సెట్ అయిపోతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వెళ్దాం మనం. గంగమ్మ గారు, మీకు నేను అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. గంగమ్మ గారు మాట్లాడండి. పాసిబుల్ అయితే కంఫర్ట్ జోన్ ఉంటే వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదంటే పర్వాలేదు. గంగమ్మ గారు మాట్లాడండి, మీకు అన్మిట్ ఇచ్చాను నేను. ఉబ్బి గంగమ్మ గారు, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే, సరే, టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మన మధ్యన ఖదీర్ ఉన్నారు. मोहम्मद खदीर, आप अनम्यूट करके बात कर सकते हैं प्लीज. खदीर जी. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఖదీర్ జీ, బోలియే. గుడ్ మార్నింగ్ అందరికి లీడర్స్. ఈరోజు చాలా ఎక్సలెంట్ అయిన మీటింగ్ జరిగింది మనకు. సార్ వాళ్ళు చూడొచ్చు, డియూసిడి సాల్ డియూసిడి మధ్యలో మనం మాట్లాడుతూ ఉన్నాము. ప్రతి ఒక్క వర్డ్ మనకు ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఎఫ్ఆర్ఈలో అసలు ఏముంది, అక్కడ కంటెంట్ ఏముంది, మనం ఎట్లా అక్కడ జనాల్ని చూసి మనం ఇన్స్పిరేషన్ కావచ్చు, మోటివేట్ కావచ్చు. అంటే నేను లాస్ట్ ఇయర్ ఎఫ్ఆర్ఈ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్ అయిన మూమెంటం. లాస్ట్ ఇయర్ నేను ఒక 10 మెంబర్స్ పీపుల్స్ తో అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఈ ఎఫ్ఆర్ఈకి అక్కడ 50 మెంబర్స్ ని కూర్చోబెట్టబోతున్నాను. ఆల్మోస్ట్ సార్ వాళ్ళకి అందరికి తెలుసు, స్టార్ డైరెక్టర్ పిన్ క్వాలిఫై అవ్వడం జరిగింది నాది. గుడ్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్, వెరీ గుడ్. కుల్కర్ణి సార్ చెప్తుంటారు, बिजनेस अगर बड़ा करना है तो बड़े मीटिंग अटेंड करना है, अगर छोटे में रह जाना है तो छोटे मीटिंग अटेंड करो, हो जाएगा. अगर बड़े मीटिंग को आ जाए तो बहुत बड़ा बिजनेस हो सकता है, बहुत बड़ा इनकम भी ले सकते हैं, अच्छे पिन में रह सकते हैं, आपकी टीम में भी नॉलेज दे सकते हैं. और सलीम साहब भी बोलते रहते हैं, लीडर अगर तुम सीखे तो तुम्हारे नीचे लीडर बना सकते. अगर तुम बड़े मीटिंग के टीचिंग नॉलेज नहीं लेंगे तो तुम्हारे नीचे लीडर नहीं बन सकते. तो यहाँ पर इम्पोर्टेंट जो है, नीचे लीडर्स क्रिएट होना है. वो लीडर्स कहाँ पर क्रिएट होते हैं, उनको ड्रीम कहाँ पर बिल्ड होता है बोले तो एफआरयू में बिल्ड होता.
मैं भी लास्ट ईयर एफआरयू वहां पर अटेंड करा। तो एफआरयू में मेरे को बहुत सारा सीखने को मिला। जो हाथा नेरेस वाले, जो पैर नेरेस वाले लाखों की इनकम ले रहे आज, तो उनसे हुआ तो अपने से क्यों नहीं होता। जो ये ऐसा जो क्या बात कर रहे हैं जो फटाफट लोग तैयार हो रहे हैं? यार, ये मैं एक ही बोल रहा हूँ उनको, अगर आपको एफआरयू अगर सही नहीं दिखा, आपको अगर अच्छा भी नहीं दिखा, तो मैं पॉइंट्स रिटर्न करने वाला हूँ आपको। अगर 4,500 रुपये आप लगा रहे तो 9,000 रुपये लेके जाइए, मैं दे के भेजता हूँ बोल के उनको डिसीजन लेके आ रहा हूँ सर। खुद भरोसे पे आ रहे वो लोग। लास्ट ईयर भी वैसे ही करके लेके आया था मैं 10 मेंबर्स। आज ऑलमोस्ट 50 मेंबर्स को मैं बिठाने वाला हूँ हैदराबाद में। थैंक यू सर। बहुत बढ़िया, बहुत बढ़िया। एक बात बताओ खदीर जी, अभी आपने सब बातें बताई है। वो बोलता है कि आज मेरे पास पैसे नहीं है, मैं कल दूध देता हूँ, वो कल कब आता नहीं है, फिर वहां पर कैसे कर रहे हैं आप? सर आप देखो, थोड़े लोग साकुल बोलते ना, उसे लोग बोलने वालों को छोड़ दे रहा हूँ मैं। जो भी इंटरेस्टेड है, मैं यहाँ से कुछ हासिल करना चाहता हूँ, मेरी जिंदगी में कुछ बदलाव लेना चाहता हूँ, वो के ड्रीम जो लेके आते हैं वो लोगों को मैं प्रमोट कर रहा हूँ सर। अब जो नेगेटिव बोलते रहते हैं वो लोगों को, आप नेक्स्ट ईयर आ जाओ, परवाह नहीं, हम जाके आ जाते हैं। उसके बाद आपको फिर जो हमारी जिंदगी में जो बदलाव आता वो देख के आप खुद लोग आ जाएंगे। वो के उनको साइड में रख के जो आ रहे हैं वो लोगों के साथ काम करते हुए जा रहा हूँ सर। बहुत बढ़िया, बहुत बढ़िया, कॉन्फिडेंटली बात कर रहे हैं। और नहीं आए तो क्या मिस होगा वो बता दे रहे हैं आप। बहुत यस सर। अच्छा। वेरी गुड, वेरी गुड। खदिर के बाद में अब हम देखते हैं रेहाना शेख। आपको अनम्यूट दिया, मैं बात कर सकते हैं आप, प्लीज बात गुड मॉर्निंग कीजिएगा। सर। गुड मॉर्निंग सर, गुड मॉर्निंग लीडर्स। मेरा नाम रेहाना है, मैं बालानगर से बात कर रही हूँ। सर लास्ट टाइम में मैं 2 आदमी के साथ में आई थी, एफआरयू अटेंड करी, मेरे को अच्छा लगा। जब से मैं बिजनेस सीरियसली कर रही हूँ, और इस बार मैं एक 10 लोगों को प्रमोट करने की कोशिश कर रही हूँ। इंशाल्लाह 10 नहीं तो 5-6 तो लाऊंगी, जरूर आऊंगी सर। और चरण सर, आप लोग जो भी बोले अच्छा लगा, उससे और हम लोग को इंटरेस्ट बढ़ रहा। और आने वाले नहीं आने वाले भी आने की कोशिश करेंगे सर। आपने अपने अपने स्टोरीज बताए, अपने आप लोग कैसा आए, कैसा आगे बढ़े, इससे सुन के अच्छा लगा। इंशाल्लाह हम लोग भी आएंगे, 5-6 आदमी तो कंपलसरी आएंगे। थैंक यू जरूर, सर। बैक टू जरूर, यू। जरूर, जरूर, बहुत बढ़िया, बहुत बढ़िया। ठीक है, ఇప్పుడు మన మధ్యన ఇంకో లీడర్ ఉన్నారు, శివరాజ్ గారు. ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడవచ్చు మీరు, శివరాజ్ గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఇప్పుడు మార్నింగ్, గుడ్ చాలా మార్నింగ్. ఈ ప్రోగ్రామ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది సార్. ఎందుకంటే ఈ ఎఫ్ఆర్ఏ నా జీవితం కూడా మార్చింది సార్. 2022లో నేను ఎఫ్ఆర్యు అనేది ఒక ఢిల్లీలో నేను ఫస్ట్ నా ఎఫ్ఆర్యు నా మైండ్ బ్లాక్ బ్లాక్ అయిన మైండ్ ఓపెన్ అయింది ఆ ఎఫ్ఆర్యులోనే. నేను బిజినెస్ చేయడం కారణం అదే. అసలు ఎఫ్ఆర్యు అంటే నాకు తెలియదు. జైనవా అని ఒక 1 వీక్ లోపలనే నన్ను ఎఫ్ఆర్కి తీసుకుపోయారు. అండ్ షబీ సార్ అండ్ కుల్కర్ణి సార్ వీళ్ళంతా మీ మీ సమక్షంలో మీ ఎంబడి వచ్చాను. అక్కడ ఏం జరుగుతుంది 3 రోజులు అనేది నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ అక్కడ వెళ్ళగానే అది ఆ మీటింగ్ కాదు సార్ అది. శివరాజ్ గారు, మీరు ఇంట్రెస్ట్ తోనే వచ్చారా లేకుంటే మీకు షబీ సార్ ఫోర్స్ చేశారా? లేదు, ప్రెజర్ తోనే వచ్చాడు సార్, ప్రెషర్ బలవంతంగానే. తోనే వచ్చారు. ఎస్, ఎందుకంటే ఓకే. సార్ జాయినింగ్ చేయగానే ఈ మీటింగ్ చలో ఎఫ్ఆర్యు హే ఢిల్లీ అంటే, ఢిల్లీ యాక్చువల్లీ నేను స్టేడియం చూడడానికి వచ్చాను సార్. ఇది అచ్చా. యాక్చువల్లీ యాక్చువల్లీ ఎందుకంటే నేను చాలా ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో ప్రోగ్రామ్కి వెళ్తా ఉంటాము, మీటింగ్స్. చలో ఇది ఒక స్టేడియం బాగుంటుంది, సార్ కూడా చెప్తున్నాడు కదా. అక్కడ జస్ట్ నేను మైండ్ బ్లో అయింది అంటే, ఆ, సికింద్రాబాద్ స్టేషన్ లో వచ్చినప్పుడు ఎంత పెద్ద మనుషులంతా బ్యాగ్లు మోసుకుంటా అంతా ఒకటే బోగిలో కలవడం అంటే అక్కడ నాకు కొద్దిగా మంచిగా అనిపించింది, ఒక పిక్నిక్ లాగా అనిపించింది. దాన్ని చూసి ఇంకా నేను అక్కడ ఢిల్లీ వెళ్ళగానే ఆ స్టేడియంలో అడుగు పెట్టగానే చాలా ఒక విచిత్రమైనది నాకు ఒక అనిపించింది. అసలు ఇదేంది బిజినెస్ ఒకటి చెప్తున్నారు, ఒక విధంగా ఇది మీటింగ్ మాట్లాడుతున్నారు అనేది. అక్కడ నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్కడే నేను డిసిజన్ తీసుకున్నాను. ఫస్ట్ డే ఒక్కొక్కరు చెప్తుంటే నేను ఇవన్నీ మామూలే కదా, మన్ని మాకు ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి మీటింగ్స్ అని. కానీ సెకండ్ డేలో ఉంది సార్ అది. ఒక్కొక్కరు జీవిత చరిత్ర చెప్తుంటే చాలా ఆశ్చర్యపోయాను. ఒక ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి
ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఈ బిజినెస్ చేసి పెద్దగా అవుతున్నారు, పైసా వస్తుంది అంటే నిజంగా వస్తుందా అని నేను నమ్మలేదు సార్. షబ్బీసాన్ని మీకు అడగలేదు, మీకు కూడా అడగలేదు. కానీ ఇక నేను చాలా రియలీ ఆ ఎఫ్ఆర్ఏ నా జీవితం మార్చేసింది సార్. ఇప్పుడు ఇది ఎంతమంది 4 వస్తున్నారు ఈసారి? సార్ ఈసారి తీసుకుంటాను సార్. 10-15 మందిని నేను ఇక్కడ జమ చేస్తాను సార్. జమ చేసి నా టికెట్ అయిపోయింది, నా 3 టికెట్లు అయిపోయినాయి. నా నా ఫ్యామిలీ ఇంకో ఏ, నా డౌన్లైన్ లో ఇద్దరు కూడా చేశారు 1000 రూపీస్ పెట్టి. ఇక మొత్తానికి నాకు 15 టు 20 మంది వరకు నేను ట్రై చేస్తాను సార్ 100%. సార్ ఇది మీకు 50 తగ్గొద్దు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, ఓకే, కంపల్సరీ చేస్తాను సార్. ఒకసారి సార్తో కూర్చోండి, ప్లాన్ చేయండి, సునాయాసంగా 50 తీయొచ్చు మీకు ఉన్న టీంకి. ఓకే, గుడ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకో ఇద్దరిని మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది కాబట్టి. ఆ, ప్రజాపతి గారు, గోపాల్ ప్రజాపతి గారు, ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ మార్నింగ్, లీడర్స్. వెల్కమ్ సార్. గ్రేట్ లీడర్స్ అందరికి శుభోదయం, నమస్కారం అందరికి. నేను నమస్కారం. లాస్ట్ ఇయర్ ఒక్కరోజు తీసుకున్న నిర్ణయం సార్. నేను సింగిల్ పర్సన్ ఒకటి రోజు మాత్రం రావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎఫ్ఆర్యూలో. ఈ రోజు నా టీం నుంచి ఆల్రెడీ 15 days బ్యాక్ సలీం సార్ దగ్గర నేను 10 tickets తీసుకోవడం జరిగింది. నా టీంలో డివైడ్ చేసేసాను మొత్తం అందరికి. ఇప్పుడు నా టీం నుంచి ఒక 35 నుంచి 40 మందిని ప్రమోట్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా 35 మందికి 1% కూడా తగ్గకుండా 35 మంది నుంచి 40-45 మంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 10 tickets ఆల్రెడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇంకా ప్లాన్ లో ఉన్నాను. ఇవాళ రేపట్ల బహుశా ఈ 2-3 రోజులలో ఇంకో 10 to 20 tickets కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. చాలా గ్రేట్ గా ఉంది. చూడండి, నేను గోపాల్ గారు, నేను కూడా గోపాల్ గారు, మీ దగ్గర నర్సరీ ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, డీఎల్షిప్ ఉంది. ఈ 45 మంది మొత్తం పైసలు మీరే పెడుతున్నారా? లేదు సార్, లేదు సార్, వాళ్ళ పైసలే సార్. వాళ్ళ పైసలేనా? వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాను సార్. నేను ఒకటి మీరేమో చెప్తున్నా మీరే ఏంటంటే, పైసలు తీసుకొస్తాను అనుకుంటున్నాను నేను. లేదు సార్, లేదు సార్, నా పైసలు కాదు, నా సొంత పైసలు కాదు. నేను చెప్పాను, నేను డబ్బులు కడితే మీరు ఎప్పుడు పైకి రారు. మీ సొంత డబ్బులతో, మీ సొంతంగా సంపాదించిన డబ్బులతో తీసుకురండి, మీ జీవితాలు మారుతాయి. ఇలా నాకు చూడండి, ఇక్కడ మీకు నర్సరీ ఉన్నది, డిఎల్సిపి ఉన్నది, తర్వాత ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నది. నేను చేస్తున్నా అంటే మీకు వద్దా అనడం ద్వారా నిన్న ఒక ఒక సిచ్యువేషన్కి వెళ్ళాను. ఒక 5-6 months బ్యాక్ ఐడి తీసుకున్నారు. వాళ్ళకి వెళ్తూ వెళ్తూ ఒకసారి సరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. జస్ట్ వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసిన, అన్న ఏమైంది ఫోన్ లేతలేదు అంటే, అన్న ఏమన్నా సొమ్ము ఏమన్నా గుంజుకుంటున్నా అన్న, నీతో మంచి మాట ఒకసారి నీతో కలిసిపోదామని చెప్పేసి ఫోన్ చేసి లేతలేదన్నా అంటే, లేదన్నా సారీ సార్ అని చెప్పేసి అన్నాడు. లొకేషన్ పెట్టమని పెట్టినా పోయినా ఒక 10 మందిని కూర్చోబెట్టేసిన, ఒక నిన్న 300 PV తీసుకోవడం జరిగింది. జస్ట్ అక్కడ ప్రమోట్ చేసినాను. చౌటకూరులో డిఎల్సిపికి వెళ్ళేసి అక్కడ 300 PV తీసుకోవడం జరిగింది. ఆ టీం నుంచి ఇంచుమించుగా అక్కడ నుంచి కూడా ఒక 8-10 మంది రాబోతున్నారు. నేను చెప్తున్నా సార్, 35 కంటే అసలు 1% తగ్గది. 35 to 50 members వరకు అనుకుంటున్నాను. ఖచ్చితంగా రీచ్ చేస్తాను. చూడండి, డబ్బులు అనేది మనిషికి సొసైటీలో చాలా రకరకాలుగా డబ్బులు ఉంటాయి, రికగ్నేషన్స్ ఉంటాయి. కానీ మన వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో ఉన్నంత రికగ్నేషన్ ఎక్కడ దొరకది. నేను ఒక్కరోజు తీసుకున్న, ఆ రోజు సలీం సార్ చెప్తే నేను ఆ రోజు నమ్మలేదు. ఆ ఒక్కరోజు తీసుకున్న నిర్ణయమే నా జీవితంలో మొత్తం ఇంటికాడికి వచ్చినాక టైం తిరుగుతుంది కదా అట్లా తిప్పుకొని చూసుకున్నాను. చేసి నేను ఒక లీడర్ కావాలనుకున్నాను, నేను బిజినెస్ మ్యాన్ అనుకున్నాను, లక్షలు సంపాదించాలనుకున్నా, పెద్ద పెద్ద కోట్లు పెట్టి సంపాదించాలనుకున్నాను. కానీ ఇక్కడ దొరికినంత ఆప్యాయత, అనురాగాలు, ఇక్కడ మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, చరణ్ సార్ కానీ, మీరు కానీ, ప్రసాద్ సార్ కానీ, రాజా సార్ కానీ, ఇక్కడ ఇంకా ఆల్ లీడర్స్, ఆల్ డీ స్టూడెంట్స్ అందరూ మాట్లాడుతున్న మాటలు నా గుండెలు ఇట్లా విలీనం అయిపోయినాయి సార్. బాడీలో బ్లడ్ లోకి మనం సెలైన్ ఎక్కించుకుంటే ఎట్లా వెళ్తుంది అలా అయిపోయాయి. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, నా టీం నుంచి ఖచ్చితంగా 35 to 50 members వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 10 tickets ఆల్రెడీ అయిపోయాయి. బహుశా రేపు కూడా మళ్ళీ ఇంకో 20 tickets నేను బుక్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఈ అవకాశం అందరికీ ఉంది. మీ తీసుకున్న నిర్ణయమే మీ జీవితాల్లో మార్చే అవకాశం ఉంటుంది. మీ నిర్ణయం మారితే మీ జీవితం మారితే మీరు ఒక 1000 మంది జీవితాలు మార్చే అవకాశం ఉంది. ఇక్కడ డిసిజన్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకోండి, ఖచ్చితంగా పెట్టుకోండి. ఎవరు కూడా ఫ్రీగా తీసుకురాకండి. ఫ్రీగా తీసుకొచ్చిన వ్యక్తి బిజినెస్ చేయరు. ఫ్రీగా 1% కూడా తీసుకురాకండి. వాళ్ళు రాకుండా పర్లేదు, కానీ ఫ్రీగా మాత్రం ఎవరు టికెట్ పెట్టద్దు. ఖచ్చితంగా వాళ్ళ సెల్ఫ్ డబ్బులు పెట్టి తీసుకొస్తే మాత్రమే వాళ్ళు ఖచ్చితంగా లీడర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఒక పెయిన్ అని అర్థమవుతుంది. కాబట్టి చాలా మంది లీడర్ చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మీ ముందు మాట్లాడగలిపిస్తుంది. రేపు ఎఫ్ఆర్ఈలో నా టీం నుంచి అంతమంది తీసుకురాబోతున్నట్టే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్క్. రైట్. గోపాల్ దగ్గర నుంచి 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, డబ్బులు పెట్టి ఉపయోగం లేదు, వాళ్ళు పెట్టి వచ్చినప్పుడే మనస్ఫూర్తిగా వింటారు, అదొక అర్థమవుతుంది. ఈ 3 సెషన్లో ఏ మనిషికి ఏది ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు మనకి, అవునా కదా? మొత్తం సెషన్ అర్థం అవసరం లేదు, ఒక్క ఇన్స్పిరేషన్ వస్తే మొత్తం జీవితం మారిపోతుంది. దానికి నిలువ నిదర్శనం గోపాల్. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒకే రోజు అటెండ్ అయినా
అక్కడ దాంట్లో ఏదో ఒక విషయం మనకి ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద బిజినెస్ చేసే అవకాశాన్ని కలిగించింది అన్నట్టు. కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత 3 రోజులు అక్కడ ధ్యాస పెట్టి వినండి. మీకు తీసుకొచ్చే వ్యక్తి దగ్గర ఎవరు ఎలా మారుతారో మనకు తెలియదు. థ్యాంక్ యూ. మనకు టైం అయిపోయింది. బట్ యాజ్ పర్ కమిట్మెంట్ ప్రకారం ఇంకో పర్సన్ మనం మాట్లాడిద్దాం. శ్రీకాంత్ యాదవ్ గారు, మీరు లాస్ట్ పర్సన్. రిమైనింగ్ అందరికి కూడా సారీ. प्लीज सलीम जी। सर अनीता मैडम भी है क्राउन डायरेक्टर, उनके बाद अनीता मैडम को भी मौका मिले तो चलो ठीक है। ఓకే, గో గోపాల్ గారు అయిపోయిందా? యాదవ్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్లీజ్ సార్. ఆల్ అప్లైన్ గుడ్ మార్నింగ్ సార్. నేను పోయిన ఒకటే రోజు వచ్చాను సార్ పోయిన సంవత్సరంలో. ఆ మీటింగ్ నన్ను ఫేస్ కనిపిస్తలేదు. ఇప్పుడు జబర్దస్త్ చూడండి. మీరు మీ చేను మీ చెట్లు అది కనిపిస్తున్నాయి ఇప్పుడు. పర్ఫెక్ట్, వెరీ గుడ్ సార్. నన్ను ఫస్ట్ టైం ఇన్వైట్ చేసింది మా రమేష్ సారు, చెన్నకేశ్వర్ సారు, సురేష్ సారు. నేను ఒకటే రోజు వచ్చాను సార్. ఆ రోజు మీటింగ్ వచ్చేంత వరకు నాకు అసలు మీటింగ్ ఎట్లుంటో తెలియదు, అసలు ఏం అర్థం కాదు ఒక 1 అవర్ వరకు. తర్వాత నాకు మీటింగ్ గురించి మొత్తం అంటే కొద్దిగా అర్థమైనాక నేను అప్పుడు నేను వచ్చినప్పుడు 5%లో ఉన్నా సార్. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు శంషాబాద్. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నా సార్. అంటే ఆ మీటింగ్ పవర్ ఏందనేది మనకు ఆ మీటింగ్ విన్న తర్వాతనే అర్థమైంది సార్. నేను ఇప్పుడు నా టీం నుంచి ఒక 20 మెంబర్స్ తీసుకొస్తున్నా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. టికెట్ ఈ రోజు బుక్ చేస్తున్నా సార్. ఈ రోజు ఫస్ట్ నాది బుక్ చేసుకుంటా, తర్వాత మా డౌన్లైన్స్ అందరిది బుక్ చేయడం జరుగుతుంది సార్. నాకు మాత్రం ఈ బిజినెస్ గురించి మన బయట ఎన్నో చేశాను సార్. అలా ఇంత ఫ్రీడము ఇంత ఏం లేదు సార్ బయట. మనం మన విన్నింగ్ శ్రీకాంత్ గారు ఒక్క విషయం చెప్పండి. ఈరోజు విన్నారు, ఈరోజు డిసిషన్ తీసుకుంటున్నారు, 20 మందిని తేగలను అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? సార్ నేను ఫస్ట్ వచ్చేప్పుడు కూడా నాకు ఈ బిజినెస్ గురించి ఏం తెలియదు. నేను మీటింగ్ విన్నా కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి వాళ్ళను కూడా అలా ప్రమోట్ చేసి వాళ్ళకు తీసుకొచ్చి అక్కడ కూర్చుని పెడితేనే వాళ్ళకి ఆ మీటింగ్ పవర్ ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అందు గురించే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకునే ఇప్పుడు సలీం సార్ ఒక ముచ్చట చెప్పిండు. అది ఎవరైతే వాళ్ళు మీటింగ్కి వచ్చి అక్కడ విన్నాక వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళ డబ్బులు రిటర్న్ చేయడానికి కూడా నేను వాళ్ళకు కూడా అలా చెప్తున్నా సార్. ఇప్పటికి ఒక 5 మెంబర్స్కి చెప్పాను. నేను నా తరపు నుంచి ఒక 20 మెంబర్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. అది అంటే ఒక విషయం అర్థమైంది మీకు, జనాలు తీసుకొచ్చి కూర్చొని పెడితేనే అక్కడ బిజినెస్ పెరుగుతుంది, మీ సక్సెస్ అనే విషయం అర్థమైంది కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు అన్నట్టు. అది సార్ అవును సార్, 100% అది కరెక్ట్ సార్. మనం బయట వాళ్ళకి అర్థం కాదు సార్. మనం మీటింగ్లో వస్తేనే వాళ్ళకి ఆ మీటింగ్ వింటేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం బయట ఎన్ని చెప్పినా వాళ్ళు బయట వాట్స్ వింటారు కాబట్టి వాళ్ళకు మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకొక దాని మీద దృష్టి పెడతారు. కాబట్టి మనము మీటింగ్ తీసుకొస్తేనే వాళ్ళకి అర్థమవుతుందని నాకు అర్థమైంది సార్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మనకు టైం అవుతుంది కాబట్టి అనిత గారు మినీ మనం క్లోజ్ చేద్దాం. అనిత గారు ప్లీజ్ ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కి కూడా అన్మ్యూట్ ఇచ్చారు. సలీం సార్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చరణ్ భయ్య, గుడ్ మార్నింగ్ ఆల్ డిసిడి అప్లయన్స్. ఎందుకంటే ఎఫ్ఆర్యు మేము కూడా నాది 3rd ఎఫ్ఆర్యు. మేము మీటింగ్కి వెళ్ళడానికి డిసిషన్ ఎందుకు తీసుకుంటామంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము సిపి ఎప్పుడు మిస్ కాలేదు. అంటే సిపిలోనే ఇంత నేర్చుకోవడానికి దొరుకుతుంది అని అంటే సండే మీటింగ్స్ కూడా ఎప్పుడు మిస్ కాలేదు. ఈ 2 మీటింగ్స్ మేము కంటిన్యూ పోయినాం కాబట్టి పెద్ద మీటింగ్స్ లో ఏముంటది అన్న ఒక విజన్ మాకు క్లారిటీ ఉండే. ఫస్ట్ గోక్రౌండ్ ఢిల్లీ వెళ్ళినాము, మళ్ళీ అక్కడే 15-20 డేస్ కి హైదరాబాద్ ఉండే. ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ గోక్రౌండ్ మేము బుక్ చేసినాం. ఈ గోక్రౌండ్స్ కి వెళ్ళడం వల్ల ఎఫ్ఆర్యు ప్రత్యేకత ఏంటి అని తెలిసింది. ఎఫ్ఆర్యు బుక్ చేసినాము. ఫస్ట్ టైం ఒక 3-4 పర్సన్ తో వచ్చాను. సెకండ్ ఎఫ్ఆర్యులో లాస్ట్ టైం నేను ఒక 15-16 మెంబర్స్ తో వచ్చాను. అక్కడ నేర్చుకోవడానికి చాలా దొరికింది. నేర్చుకున్నాము కానీ దాన్ని మేము అప్లై కూడా చేస్తున్నాం, బయట యాక్షన్ లో తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ రోజు చిన్న చిన్న అచీవ్మెంట్స్, కార్ తీసుకోవడం, ఫారెన్ టూర్స్ వెళ్ళడం, 1 lakh రీచ్ అవ్వడం, ఇవంతా అప్లయన్స్ అండ్ ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్సే. సింపుల్ గా చెప్పాలంటే భయ్య అన్నారు ఇందాక, మన ప్రసాద్ సార్ గద్ద గురించి చాలా బాగా చెప్పినారు. మన చరణ్ భయ్య క్రికెట్ టీమ్ లో మీకు హైయెస్ట్ సచిన్ టెండూల్కర్ వచ్చి నేర్పిస్తే ఎట్లా ఉంటుందంటే అట్లా మనకి భారత్ సార్ ఉన్నారు. మనం చాలా అదృష్టవంతులము.
అక్కడ వెళ్ళడం వల్లనే మా లోపల ఉన్న డ్రీమ్స్, మా లోపల ఉన్న మేము ఇది చెయ్యగలము అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ బయటికి వచ్చింది. దాన్ని మేము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే ముందుకెళ్తున్నాము. ఇప్పుడు కూడా ప్రమోట్ చాలా మందికి చేస్తున్నాము. చాలా మంది అదే ఎగ్జామ్స్ అది ఇది అని అంటున్నారు. కానీ ఒక పాయింట్ నాకు బాగా అర్థమైంది, ఎగ్జామ్స్ పిల్లలు రాస్తారు, మనం రాయము అని మనం ప్రమోట్ చేయొచ్చు. అది చెప్తున్నాము. మళ్ళీ కూడా ఇంకా ఉంటారు కదా, అన్ని వస్తా ఉంటాయి. కానీ ఈసారి నేను ఒక 25 నుంచి 50 మెంబర్స్ కి కంపల్సరీ ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 7-8 లెగ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఒక్కొక్క లెగ్ నుంచి 10 మెంబర్స్ ని ప్రమోట్ చేసిన 80 మెంబర్స్ ని నేను తీసుకురావాలి. 80 మెంబర్స్ ని మేము తీసుకురావాలంటే కనీసం 300 పీపుల్ ని మేము రీచ్ అవ్వాలి. వెరీ అది గుడ్, కరెక్ట్ క్లారిటీ అండి. ఉంది. అది మేము చేస్తున్నాము. టీమ్ లో కూడా ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ చరణ్ భయ్య. ఎట్లయితే మనం విన్నింగ్ టీమ్ లో ఉన్నామని గర్వంగా ఫీల్ అవుతామో, మేము కూడా భయ్య టీమ్ లో ఉన్నందుకు ఇంకా డబుల్ గర్వపడతాను నేనైతే. 100%. థ్యాంక్ యూ సార్. ఇది మాటల్లో చెప్తే అర్థం కాదు, ఎవరైనా ఎఫ్ఆర్యూకి వచ్చి చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అండ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అనిత గారు చాలా మంచి మాట చెప్పారు. ఒక్కొక్క లెగ్ నుంచి 10 మంది ప్రమోట్ చేయగలనా 8 మంది వస్తారని. ఇది వాస్తవం. అది మీ టీం లీడర్స్ ఐడెంటిఫై చేయండి. ఆ లీడర్స్ నుంచి నంబర్స్ మల్టిప్లై చేస్తే చాలా పెద్ద సంఖ్యను అక్కడ పెంచుకోవచ్చు, తద్వారా బిజినెస్ పెంచుకోవచ్చు. రిమైనింగ్ చాలా మంది ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే దట్ అందరిని అయితే అవకాశం ఇవ్వలేం కాబట్టి. ఓకేనా, మళ్ళీ ఈరోజు నైట్ సెషన్ ఉంటుంది. నైట్లో అందరితో మాట్లాడదాం. ఓకే, నైట్లో అదృష్టం చెక్ చేద్దాం మళ్ళీ. ओके, थैंक यू वेरी मच. चरण जी और सलीम जी सेशन क्लोज करेंगे? भैया जी भैया, हमको पूछना नहीं, आप कर सकते डायरेक्ट चरण भैया को। नहीं, कोई बात नहीं, ठीक है, चलो चरण करेंगे फिर, टाइम भी हो रहा है ना. ओके, राइट. और यस, अंदर कर देंगे, कर देंगे. यस, रात में ठीक 9 बजे सब मिलेंगे फिर, राइट. ओके, राइट. थैंक यू.